హలో గైస్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా 40+ మూవీస్ చేశారు. అలానే ఇప్పుడు 7th మూవీ కూడా బ్లాక్ బస్టర్ కాబోతుంది. త్వరలో మన ముందుకి ఒక హిట్ మూవీతో రాబోతున్నారు. ఫస్ట్ అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా తన్ని ఎలా గుర్తుపడతాం ఏంటి అనేది ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చెప్తాను. హలో కార్తికేయ. హాయ్ అండి. అందరికీ విశ్వ కార్తికేయ అంటే ఇప్పటి హీరో అని తెలుసు. యెస్. బట్ చైల్డ్‌హుడ్‌లో చేసిన ఆ టాప్ మూవీస్ ఒక్కసారి ఆడియన్స్ కోసం చెప్తారా? ఈజీగా గుర్తుపట్టాలంటే 'ఆ నలుగురు'. హ్మ్. 'ఆ నలుగురులో' అప్పడాల క్యారెక్టర్. హ్మ్. అదొకటి. 'గోరింటాకులో' రాజశేఖర్ గారు ఇచ్చినప్పుడు. హ్మ్. అండ్ 'జానపేట శ్రీరామ్' ఫస్ట్ ఫిల్మ్. దాంట్లో 'రివ్వున ఎగిరెగువ' సాంగ్. ఆ సాంగ్ చాలా యాహ్! ఫేమస్ అండ్ వైరల్. హ్మ్. అండ్ దాని తర్వాత చాలా మూవీస్ చేశాను. అల్లు అర్జున్ గారివి, హ్మ్. బాలకృష్ణ గారితో 3 మూవీస్ చేశాను. హ్మ్. అరౌండ్ అప్పుడున్న జనరేషన్ హీరోస్‌కి చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేశాను ఎక్కువ. హ్మ్. యాహ్! అప్పుడున్న జనరేషన్స్‌కి చిన్నప్పుడు క్యారెక్టర్ హ్మ్. చేశారు. అంతవరకు ఫైన్, ఓకే. సో, ఇప్పుడు హీరోగా మూవీస్ హ్మ్. చేస్తున్నారు. అండ్ ఇప్పుడు డిఫరెంట్ లుక్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడొచ్చా? మొన్న రీసెంట్‌గా ఇది టైటిల్ రివీల్ చేసాము. హ్మ్. అనౌన్స్ చేసాము. అండ్ ఇట్ గాట్ ఎ గుడ్ రెస్పాన్స్. 'కీర్తి కాంతం కనకం' ట్రిపుల్ కే. ఓకే. సో, కేకేకే. హ్మ్. కేకేకే. ఓకే. సో, అది కొంచెం బిగ్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు చేసిన నా రీసెంట్ ఫిల్మ్స్‌లో కంపేర్ చేస్తే ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ అండ్ హ్యూజ్ స్కేల్ అండ్ పెద్ద కాస్టింగ్. హ్మ్. అండ్ అంత త్వరగా రివీల్ చేస్తాము. హ్మ్. అండ్ ఐ థింక్ వీ వాంటెడ్ టు షూట్ ఇన్ ఫస్ట్ తెలుగు, తమిళ్, కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ. ఓకే. సో, కన్నడ అండ్ మలయాళం ఇస్ ఆప్షన్ పెట్టుకున్నాము. ఓకే. సో, ఫస్ట్ ఇదైతే తెలుగు, హిందీ అండ్ తమిళ్ పాన్ ఇండియా చేయాలి. మూవీ అనుకోవచ్చా? పాన్ ఇండియా అనుకోవచ్చు. కాకపోతే ఇట్స్ ఫుల్ హిలేరియస్ ఫన్. ఓకే. నాకు తెలిసి పాన్ ఇండియా అంటే మాక్సిమం యాక్షన్ లేకపోతే ఇలా అనుకుంటారు. బట్ హ్మ్. ఇట్స్ ఫుల్ యాక్షన్ విత్ హై ఇంటెన్స్ ఆఫ్ కామెడీ. ఓకే. ప్రతి 5 మినిట్స్‌కి నవ్వుతూనే ఉంటారు. ఓకే. సో, ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు యాహ్! అంటే అండ్ కాస్టింగ్ గూడా పెద్దది ఉంది. బట్ యాహ్! ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి యెస్. యెస్. చేయట్లేదు ఇట్స్ అని. హ్యూజ్ మల్టీ స్టార్. ఓకే. యెస్. సో, కార్తికేయ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సక్సెస్‌ఫుల్ ఆర్టిస్ట్. యెప్. ఇప్పుడు హీరో అయిన తర్వాత 6 యెస్. మూవీస్ హ్మ్. చేసినా గూడా అంత సాటిస్ఫైడ్ క్యారెక్టర్ రాలేదు. అంటే క్యారెక్టర్ అని కాదు. ఐ థింక్ ఐవ్ డన్ నాకు తెలిసి ఫస్ట్ ఫిల్మ్స్ నుంచి లైక్ 'జైసేన' ఫస్ట్ నేను స్టార్ట్ అయింది యాక్చువల్లీ. హ్మ్. కొంచెం బ్రేక్ తీసుకొని ప్రాపర్ లాంచ్‌గానే వద్దాం అనుకున్నాము. 'సముద్ర అంకుల్' వల్ల హ్మ్. ఐ థింక్ ఎర్లీ లాంచ్ అయిపోయాను. ఓకే. బట్ స్టిల్ అదెక్కడ వదలలేదు. ఒకసారి 'జైసేన' కూడా ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ ఫిల్మ్. హ్మ్. తెలుగు, కన్నడలో చేసాము. బట్ స్టిల్ సమ్‌హౌ దాని తర్వాత 'కళాపోషకులు' అని ఒక మూవీ. హ్మ్. సో, దాని తర్వాత ఐవ్ డన్ గుడ్ ఫిల్మ్స్ లైక్ 'అల్లంత దూరాన'. హ్మ్. ఇవన్నీ చేసినా గూడా ఎక్కడో ఒక చిన్న థింగ్స్ ఏంటంటే మేబీ ప్రాపర్ రిలీజ్ కాకపోవచ్చు. హ్మ్. ప్రాపర్ మార్కెటింగ్ కాకపోవచ్చు. మేబీ దీనివల్ల. బట్ లాస్ట్ ఫిల్మ్ ఇస్ నేను హైలా చెప్పడం కన్నా లైక్ దే గేవ్ ద బెస్ట్ అవుట్‌పుట్. హ్మ్. 'కలియుగం పట్నంలో' హ్మ్. అమెజాన్‌లో ఐ థింక్ అమెజాన్‌లో చాలా మంచి సక్సెస్ అయింది. హ్మ్. థియేట్రికల్‌గా ఓకే. తెలిసింది అందరికి. హ్మ్. సో, థింగ్స్ ఆర్ కొంచెం అందుకు కొంచెం కొంచెం అలా అలా. ఐ థింక్ దానికి ఈ 1 ఇయర్ మళ్ళీ నేను బ్రేక్ తీసుకోవడానికి రీజన్ గూడా ప్రాపర్‌గా ఈ మధ్యలో గూడా అరౌండ్ ఒక 10-15 సబ్జెక్ట్స్ విన్నాను. ఓకే. కానీ ఒక 2, 3 హోల్డ్ చేసి పెట్టాను. హ్మ్. బట్ ఐ వాంటెడ్ టు గో వెరీ చూసీ విత్ ప్రొడక్షన్ హ్మ్. యాస్ వెల్ డైరెక్షన్. ఓకే. సో, డైరెక్షన్ బావుందనుకున్నప్పుడు ప్రొడక్షన్ బాగోట్లేదు. ప్రొడక్షన్ బావుందనుకున్నప్పుడు డైరెక్షన్ బాగోట్లేదు. హ్మ్. లేకపోతే మైండ్ సెట్స్ అంటే వాళ్ళిద్దరు 2 పిల్లర్స్ కదా! అవును. సో, 2 కళ్ళు కరెక్ట్‌గా ఉన్నప్పుడే ప్రాజెక్ట్. హ్మ్. సో, ఐ థింక్ అందుకు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ కూడా వెరీ కాషియస్‌గా, వెరీ కేర్‌గా తీసుకొని వి ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. చూసింగ్ అంతా ఇప్పుడు మీదే కంప్లీట్‌గా. అలా ఏం లేదు. హ్మ్. బట్ నాకున్న మేజర్ బలం తెలిసిందేగా డాడీ ఫస్ట్ అవును. నుంచి ఉన్నారు. సో, అవును. ఇండస్ట్రీలో అట్ ద సేమ్ టైమ్ కార్తికేయ ప్రసాద్ గారు హ్మ్. ఈస్ వన్ ఆఫ్ అవర్ బ్యాక్ సపోర్ట్. హ్మ్. ఇండస్ట్రీలో నాకున్న బిగ్గెస్ట్ బ్యాక్ సపోర్ట్ అంటే కార్తికేయ ప్రసాద్ గారు, అవును. కెఎస్ రామారావు గారు, సుమన్ గారు, హ్మ్. శ్రీకాంత్ గారు. అవును. సో, వీళ్ళది ఎప్పుడు నాకు చెప్ప ఆ సజెషన్స్ గాని, వాళ్ళ నుంచి వచ్చే ఇది గాని అన్నీ ప్రతీదీ ఆ అంకుల్ అయితే ప్రసాద్ అంకుల్ అయితే ఇప్పటికి అన్నీ చెక్ చేసుకుంటూనే ఉంటారు. ఓకే. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుందని. చిన్నప్పుడు చేసిన 40+ ఫిల్మ్స్ ఆల్‌మోస్ట్ తెలుగులో ఉన్న అందరి టాప్ హీరోతో మీరు యాక్ట్ హ్మ్. హ్మ్. చేశారు హ్మ్. కాబట్టి, అప్పుడు చూసింగ్ అంతా పేరెంట్స్‌దేనా? అన్ అంటే అసలు ఎలా వచ్చిందో కూడా తెలీదు. చేసుకు నాకు తెలిసి నేను స్కూల్‌లో కన్నా సినిమా సెట్‌లోనే ఎక్కువున్నాను.
ఓకే. అరౌండ్ నేను ఆపేసింది కూడా బిల్లా 2 లాస్ట్. ఓకే. బిల్లా 2 అండ్ తెలుగులో అధినాయకుడు. హ్మ్. 2 మూవీస్ సైమల్టేనియస్ జరుగుతున్నాయి. హ్మ్. అది అజిత్ గారిది, ఇక్కడేమో బాలకృష్ణ గారిది. ఆ 2 మూవీస్‌తో స్టాప్. అది 12 ఇయర్స్, 13 ఇయర్స్ అప్పుడు కరెక్ట్‌గా స్టాప్. ఓకే. ఎడ్యుకేషన్ కోసం స్టాప్ చేసి. ఎడ్యుకేషన్ కాదు, ఇంకా గ్రోత్ కూడా ప్రీమెచ్యూర్డ్ ఆఫ్ లుక్ కదా! హ్మ్. సో, అది చైల్డ్‌గా పనికిరాను అలా అని చెప్పి హీరోగా చేయలేము. హ్మ్. సో, బ్రేక్ తీసుకొని ఐ ట్రైన్డ్. నాకు జిమ్నాస్టిక్స్ గాని కొన్ని హ్మ్. కొన్ని థింగ్స్ కూచిపూడి హ్మ్. ఇలాంటివి ట్రైన్ చేసుకొని ఐ వాంటెడ్ టు గో సమ్ యానిమేషన్ కోర్స్ ఎక్కడికైనా వెళ్దామని అనుకునే టైంలో ఇంకా జయసేన స్టార్ట్ అయింది. కూచిపూడి గూడానా? యాహ్! యాహ్! డాన్సరా? ఆ! కూచిపూడి ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను. అవునా? చిన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు కూచిపూడి డాన్స్ చేయాలి హ్మ్. అనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయగలరా మీరు? లేదు. బేసిక్స్ నేర్చుకున్నాను అంతే. ప్రోగ్రామ్స్ ఇచ్చాను. హ్మ్. బట్ ఒక దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఐ ఎక్స్‌ప్రెషన్స్. హ్మ్. దానికోసం మేజర్ నేర్చుకున్నా. ఓకే. హ్మ్. సో, చిన్నప్పుడు చేసిన మూవీస్‌లో మీ ఫేవరెట్ మూవీ, ఒక ఫేవరెట్ డైలాగ్? ఫేవరెట్ డైలాగ్ చిన్నప్పుడు చేసిన చాలా మూవీస్. హ్మ్. కానీ బాగా అంటే 'అనిల్ గురు' బాగా ఫేమస్ కాబట్టి అవును. అదే ఇంకా. అప్పడాలు అమ్ముకునేసి. అండ్ ఐ డోంట్ నో లైక్ అది అంత రికగ్నిషన్ వస్తుందని కూడా ఆ వయసులో తెలీదు. అవును. ఐ హ్మ్. థింక్ నేనైతే 100% క్రెడిట్ అయితే చంద్ర సిద్ధార్థ గారికి, రాజేంద్ర హ్మ్. ప్రసాద్ గారికి ఇద్దరికి ఇవ్వాలి. అవును. ఇప్పుడు అందరూ అంటే సపోర్ట్ చేస్తారా? అప్పుడు యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ యాహ్! యాహ్! స్టిల్ యాహ్! టచ్‌లో 100%, ఉన్నారా? 100%. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా లాస్ట్ కలియుగం పట్నంలో ట్రైలర్ లాంచ్‌కొచ్చారు. హ్మ్. ట్రైలర్ లాంచ్‌కొచ్చినప్పుడు కూడా హి వాస్ హ్మ్. వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ. అప్పుడు కరెక్ట్‌గా 'రాబిన్ హుడ్' షూట్‌లో ఉన్నారు. ఓకే. వెళ్లి కలిసినప్పుడు ఆయన "రేయ్! నిన్నే చూసానురా మన సినిమా, చంద్ర సిద్ధార్థ్ గారు ఫోను చేశారు. హ్మ్. నువ్వు చూస్తుంటే" ఆయన ఎనాక్ట్ చేసి చూపిస్తున్నారు నాకు. ఓకే. "నువ్వు ఇలా చేసావు, అలా చేసావు" అది అని చెప్పి చిన్నప్పుడు. చిన్నప్పుడు. ఓకే. అండ్ హి వాస్ సో ఎక్సైటెడ్ అండ్ వచ్చి చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. హ్మ్. చాలా బాగా. హ్మ్. సో, మళ్ళీ ఓల్డ్ మూవీస్‌లో చేసిన హీరో కాంబినేషన్స్‌లో ఇప్పుడంతా మల్టీ స్టారర్ నడుస్తుంది హ్మ్. గాబట్టి, ఇప్పుడు చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మేబీ. అంటే ఆ బట్ ఐడియా ఉందా అంటే చేయాలి అని? చేయాలనైతే ఉంది. హ్మ్. ఐ డోంట్ నో ఎలా పాసిబిలిటీ అవుతుందో తెలీదు. హ్మ్. వి హావ్ టు. ఎవరు ఫేవరెట్ చిన్నప్పుడు యాక్ట్ చేసిన హీరోస్? మాక్సిమం అందరూ నాకు తెలిసి లెర్న్ సో మచ్ ఆఫ్ చిన్నప్పుడు చాలా మందున్నారు. హ్మ్. మాక్సిమం సీనియర్ యాక్టర్స్. హ్మ్. బాలకృష్ణ గారితో అయితే 3 ఫిల్మ్స్ చేశాను. ఆయనతో 3 ఫిలిమ్స్. బాగా ఇప్పుడు వెళ్తే గుర్తుపడతారో లేదో తెలీదు గానీ, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొంచెం ఆ చైల్డ్ లుక్‌లో ఉన్నప్పుడు ఎళ్ళినప్పుడు బాగా గుర్తుపట్టారు. ఓకే. రిసీవ్ చేసుకున్నారు. హ్మ్. ఆహ్, అండ్ రాజశేఖర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ హ్మ్. అండ్ దే ఆర్ వెరీ సో ఎప్పుడు కలిసినా కూడా చక్కగా మాట్లాడతారు. ఓకే. అండ్ శ్రీకాంత్ గారైతే అల్టిమేట్ ఎప్పటికి ఆయన చాలా ఓన్ చేసుకుంటారు. ఓకే. అలా చాలామంది ఇంకా ఎవరితో అనేది మాత్రం నేను చెప్పలేను. చెప్పలేరు. డిపెండ్స్ ఆన్ ఫేట్. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, 'హనుమాన్' మూవీ కానీ హ్మ్. కొన్ని కొన్ని బేబీ మూవీ చూసినప్పుడు చైల్డ్ ఆర్టిస్టులందరూ గూడా 'తేజ సర్జాయివా' హ్మ్. 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 ఇలా చైల్డ్ ఆర్టిస్ట్‌లో కొంతమందున్నారు. హ్మ్. అంటే వెల్ నోన్ ఫేస్‌లో ఎగ్జాక్ట్‌లీ. మీ ఫేస్ ఒకటి. యాహ్! సో, వీళ్ళందరికీ ఒక్కొక్క మూవీ అంటే ఈ మూవీతో ఓకే. హ్మ్. ఈయన అని హ్మ్. చెప్పి అంత మంచి ఎగ్జాక్ట్‌లీ. రికగ్నైజేషన్ వచ్చింది. బట్ గుడ్ లుకింగ్ ఉన్న మనం పర్ఫార్మెన్స్ మంచిగా హ్మ్. హ్మ్. ఇవ్వగలిగినా గూడా ఇండస్ట్రీలో సపోర్ట్‌తో పాటు లక్ గూడా ఇంపార్టెంట్ అని అంటారు. అలా ఎప్పుడైనా అనిపించిందా? నథింగ్ లైక్ అండి. నాకు తెలిసినంత వరకు లక్ ఈస్ నథింగ్ బట్ మనం చేసే హార్డ్ వర్క్ హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం చేసుకునే డెడికేషన్, టైమింగ్ సెన్స్ హ్మ్. వాటన్నిటితో వచ్చిన ప్రాపర్ సక్సెసే కరెక్ట్. హ్మ్. అంటే మన థింగ్స్ ఏంటంటే లక్ అంటే మనదొక్కళ్ళదే ఉంటే అక్కడ ఇప్పుడు సినిమా అంటే 10 చేతులు. అవును. సో, ఆ 10 చేతులు కరెక్ట్‌గా వేలో వెళ్ళాలి. అవును. సో, ఒక్క చెయ్యైనా మిస్‌ఫైర్ అయిందంటే 100% అది పోయినట్టే. హ్మ్. సో, అది అదృష్టం అంటే ఉండాలి. హ్మ్. బట్ అదృష్టం నేనైతే భావిస్తానైతే హార్డ్ వర్క్‌తోనే. హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. ఓకే. ఇప్పుడు ఏదైనా సినిమా ఫెయిల్ అయిందనుకోండి. ఆ ఫెయిల్యూర్‌ని ఎలా తీసుకుంటారు మీరు? ఆఫ్‌కోర్స్ ఉంటది. బాధ ఉంటది కదా! హ్మ్. కాకపోతే కొన్ని రోజులు. కొన్ని ఒక డేస్. ఫ్యూ డేస్ మళ్ళీ ట్రాక్. మళ్ళీ హ్మ్. గ్రౌండ్ వర్క్. మళ్ళీ కొత్త ఎక్కడ తప్పయిందో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గ్రౌండ్ వర్క్. హ్మ్. దాన్ని చేసుకుంటూ పోవడం. ఓకే. అంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన తర్వాత మిడిల్‌లో గ్యాప్ వచ్చింది కదా! యాహ్! ఎడ్యుకేషన్ సైడ్ ఇలా ఎళ్ళకుండా అంటే చిన్నప్పుడే హ్మ్. ఫిక్స్ హ్మ్. హ్మ్. అయ్యారా హ్మ్. కంపల్సరీ హీరో యాహ్! అవ్వాలి? యాహ్! ఆల్‌మోస్ట్ నాకు తెలిసి 9థ్, 10థ్‌లోనే ఫిక్స్ అయిపోయా. 9థ్ ఓకే. 9థ్, 10థ్ టైంలోనే లేదు. హ్మ్. హ్మ్. 100% ఇంకా నాకు వేరే ఫీల్డ్ ఏది లేదు తెలీదు. ఓకే. చిన్నప్పటి నుంచి చూసిన వరల్డ్ అంతా ఇక్కడే. ఇంకేం పెద్ద సినిమా సినిమా ప్రపంచం. ప్రపంచం తప్ప ఇంకేం లేదు. ఓకే. 24 క్రాఫ్ట్స్‌లో అన్ని క్రాఫ్ట్స్ గురించి ఐడియా ఉంది.
అవునా? సో ప్రతి ఒక్క క్రాఫ్ట్స్ చిన్నప్పుడు నాకు షూట్ లేని టైంలో కూడా హ్మ్. డాడీ ప్రొడక్షన్ సైడ్ కానీ అటు సైడ్ కానీ వెళ్ళినప్పుడు హ్మ్. డైరెక్టర్ వాళ్ళతో కూర్చుంటాను, ఓకే. కెమెరామెన్ వాళ్ళతో కూర్చుంటాను. ఆ లెన్స్ ఎందుకు వాడుతున్నారు, ఆ షాట్ ఎందుకు పెడుతున్నారు, వాడిని షూటింగ్ చేయించేవాడిని కాదు చిన్నప్పుడే. చిన్నప్పుడే. అమ్మో! లైక్ అంటే మరీ చిన్నప్పుడు కాదు, అరౌండ్ ఒక 7th 8th 9th ఈ ఓకే. టైంలో ఎందుకు ఈ ట్రాక్ షాట్ ఎందుకు, ఈ క్రెయిన్ షాట్ ఎందుకు, ఈ ఓహ్! సజెషన్స్ ఎందుకు, ఓకే. ఇలా కూర్చొని వాళ్ళు ఇసుకిచ్చేవాడిని. సో, ఎప్పుడైనా అనిపించిందా? అంటే హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడిని? అలా అలా 100% సినిమాలోనే. వేరే 100% చాయిస్ లేదు ఇంక చే నాకు. చాయిస్ లేదా? అంటే అబ్బాయిలంటే కొంచెం ఆ! వెల్ సెటిల్ అయిపోవాలి. యాహ్! ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా పర్సనల్ హ్మ్. లైఫ్ హ్మ్. ఎక్కువ హ్మ్. చూసుకుంటూ ఉంటారు. అంటే అవునవును. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. అలా ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీకి ఎందుకొచ్చాను అనే హ్మ్. రిగ్రెట్ ఫీల్ వచ్చిందా? ఆ విషయంలో మా పేరెంట్స్ సపోర్ట్. ఓకే. ఆ విషయంలో అసలు నాకు తెలిసి హ్మ్. ఆహ్, ఆ థాట్ కూడా రానివ్వకుండా నన్ను అలా పెంచారు. అంటే అంకుల్ బ్యాక్ సపోర్ట్ ఉంది బ్యాక్ కాబట్టి. సపోర్ట్ ఆయనే కాదు, ఈవెన్ హ్మ్. కార్తిక్ ప్రసాద్ గారు. ఓకే. ఆహ్, ఎప్పుడు పడిపోతాననే థాట్ లేదు నాకు. ఓకే. 100% లెగుస్తా. కానీ ఎప్పుడు లెగుస్తానో తెలీదు. ఒక టైంలో లెగుస్తా. సెట్ అయిన టైంలో. ప్రాపర్‌గా మనకు మనం రిజనరేట్ చేసుకోవడమే. దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. హ్మ్. అండ్ హార్డ్ వర్క్. హ్మ్. సో, డిసిప్లిన్ అంతే. ఓకే. సో, ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఒక క్వెషన్ అడుగుదాం యెప్. అనుకున్నాను. యాహ్! ఇప్పుడు అడుగుతా. చెప్పండి. హౌ ఈస్ బుజ్జమ్మ? ఓకే. స్కిప్ ద క్వెషన్ ప్లీజ్. నో. నో స్కిప్ ఆన్సర్ చేయాల్సిందే ఈ క్వెషన్‌కి. తెలీదండి. ఐ నో కదా! ఆ! మొత్తం హోల్ స్టోరీ. జస్ట్ అయ్యయ్యయ్యో! హౌ ఈస్ బుచ్చమ్మ అని అడిగాను. అయ్యయ్యయ్యయ్యో! జస్ట్ ఆన్సర్ చెప్తే అయిపోతది. ఈ ఈ ఈ క్వెషన్ అసలు స్కిప్ చేయడం ఉండదు. స్కిప్పే లేదా? హ్మ్. సరే. ఆన్సర్ ఆల్ చేయాల్సిందే. గుడ్ అందరూ గుడ్. ఆల్ గుడ్ అందరు గుడ్. ఓకే. పెళ్ళెప్పుడు? అయ్యో! ఇంకా టైం ఉంది. ఇంకా చాలా ఇంకా టైం టైం ఉంది. ఉంది. ఇంకా సక్సెస్ కొట్టాలి. చాలా టైం ఉంది. ఇంకా చిన్న పిల్లాడిని. ఆ! ఇంత ఇన్నోసెంట్ అని అనుకుంటాం. బట్ కాదు. అంకులే రివీల్ చేశారు అయ్యయ్యయ్యో! నాకు ఈ స్టోరీ గూడా. నో, నో, నో. వెరీ ఇన్నోసెంట్. సర్లే మనం వద్దులే ఆడియన్స్ ఇంక భయపడతారు. సో, యాహ్! ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హ్మ్. ఈ హీరో హీరో అయిన తర్వాత ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోయిన్స్‌లో ఈ హీరోయిన్‌తో నేను హ్మ్. వర్క్ చేస్తే బావుంటది అనే ఫీల్ ఏ హీరోయిన్‌ని చూస్తే వచ్చింది? హ్మ్. ఐ థింక్ శ్రీలీల. 'శ్రీలీల'. యెస్. ఎందుకు? రీజన్? ఏమో కొంచెం బావుంటది బబ్లీగా. డాన్స్ ఓకే. పెర్ఫార్మన్స్. ఓకే. ఒకప్పుడు బాగా ఇష్టం అంటే శ్రీదేవి గారు భలే ఇష్టం. 'శ్రీదేవి' గారు. హ్మ్. శ్రీదేవి గారు, సౌందర్య గారు, స్నేహ హ్మ్. గారు హ్మ్. ఇలా బాగా. తర్వాత ఈ జనరేషన్‌లో నేను బాగా లైక్ చేసింది శ్రీలీల, హ్మ్. రకుల్ హ్మ్. వీళ్ళని కొంచెం బాగా ఇష్టపడ్డా. హ్మ్. అంటే ఎక్కువ డాన్స్ చేస్తారు అలా కాబట్టి. నేను ఈవెన్ పెర్ఫార్మన్స్ వైస్ గాని కైండ్ ఆఫ్. అండ్ కైండ్ ఆఫ్. తమన్నా సైడ్. హ్మ్. తమన్నా ఆల్సో ఈస్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. సో, ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నీ గూడా మంచి లవ్ స్టోరీసే కదా? ఆహ్, డిఫరెంట్‌గా ఒకటి చేశాను. కొంచెం ఒకటి సైకో క్యారెక్టర్ ఒక అదొక్కటే మూవీ. ఇంకా అంతే. అది ఓకే. కంప్లీట్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ చేశాను. ఓకే. అండ్ బట్ పెర్ఫార్మన్స్ వైస్ పేరొచ్చింది. అవును. అండ్ గుడ్. మరీ ఏదో పెద్ద సక్సెస్ అయిపోయిందని అబద్దాలు కాదు గానీ, బట్ డీసెంట్ సక్సెస్ అందరికి నోటెడ్ అయింది కొంచెం. నార్త్ సైడ్ గాని, హ్మ్. ఇటు సైడ్ వేరే లాంగ్వేజెస్ కూడా బాగా రికగ్నైజ్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు చేయబోయే మూవీ కూడా కంప్లీట్ ఫన్ బేస్డ్ ఆ! ఉంటుందనుకోవచ్చా? యెస్. ఫుల్ అంటే ఆఫ్ ఫన్ అసలు నాకు తెలిసి హ్మ్. ఇంకా పర్సనల్‌గా కూర్చొని హ్మ్. ఇంకా ఈవెన్ డైరెక్టర్ సైడ్ గాని వీళ్ళందరితో కూడా ఆహ్, హ్మ్. హ్మ్. కన్ఫర్మ్‌గా ఈ సినిమాతో గట్టిగా కొట్టాలి. ఓకే. ఇంక వేరే థాట్ లేదు. ఓకే. నిద్ర పోనిస్తున్నారా వాళ్ళని? ఆళ్ళెందుకు శుభ్రంగా పడుకుంటారు. అంతేనా? సో, అంటే ఇప్పుడు స్టోరీలో గూడా మీరు హెల్ప్ చేయడం, డైరెక్షన్‌లో హెల్ప్ అలా ఏం చేయడం. లేదు. లేదు, లేదు. హ్మ్. జస్ట్ ఓన్లీ థింగ్స్ ఏదన్నా ఉంటే ఐడియాలజీ ఏదన్నా షేర్ చేసుకునేది ప్రాసెస్‌లో కాదు తప్ప, హ్మ్. నేను పెద్దగా ఇన్వాల్వ్ అయిపోయి లేదు ఇలా చేయాలని అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఎప్పుడు లేదు. ఇప్పుడు నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే ఫస్ట్ స్టోరీ ఏదన్నా ఓకే చేసినప్పుడు, ప్రొడక్షన్ ఏదైనా ఓకే చేసినప్పుడు, హ్మ్. వన్స్ ఒక ఇన్ బిట్వీన్ ఉంటుంది కదా! షూట్ హ్మ్. బిఫోర్ హ్మ్. హ్మ్. వర్క్‌షాప్ చేసుకుంటాం. వర్క్‌షాప్ చేసుకొని ఏదైనా చిన్న డౌట్స్ ఉన్నాయా అంటే ఆ 4 గోడల మధ్య. ఓకే. వన్స్ సెట్‌లోకెళ్ళిన తర్వాత ఐ యామ్ ఏ డైరెక్ట్ స్టూడెంట్ అంతే. మిస్టర్ ఇన్నోసెంట్. మిస్టర్ ఇన్నోసెంట్ ఏం కాదు. బట్ ఐ యామ్ ఏ స్టూడెంట్ ఇంక అంతే. ఓకే. ఆళ్ళేం చెప్తే ఇంక అదే బ్లైండ్‌గా ఫాలో అయిపోతా. ఓకే. సో, 'విశ్వకార్తికేయ' మీద ఉన్న హ్మ్. ఒక పెద్ద రూమర్ ఏంటి? పెద్ద రూమరా? హ్మ్. మాక్సిమం నా మీద రూమర్స్ లేవండి. నేను కూడా మొన్న చాట్‌జీపీటీని అడిగా. నా ఏమని? మీద రూమర్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏమి ఇవ్వట్లేదు.
ఈజ్ వెరీ టాలెంటెడ్, ఈజ్ వెరీ అని చూపిస్తుంది కానీ అసలు చాట్ జీపీటీలో చాట్ జీపీటీలో ఓకే. అంటే దాన్ని ఎందుకు ఫన్ కోసం వాడతారా? లేదు లేదు, హ్మ్. నేనే అడిగి కావాలని చూడండి, నేను ఇప్పుడే టైప్ చేసి చూపిస్తాను. ఓకే. ఆ? అంటే మన గురించి మార్కెట్‌లో ఏం జరుగుతుందో ఆ. తెలుసుకోవడానికి అనుకోవచ్చు. అబౌట్ విశ్వ కార్తికేయ రూమర్స్. హ్మ్. చూడండి వస్తుంది సెర్చింగ్. ఓకే. యాజ్ ఆఫ్ నో క్రెడిట్స్. ఎంత చక్కగా వస్తుందో రిపోర్ట్. ఆ ఫోన్ ఒకసారి చాటింగ్ హిస్టరీ, గూగుల్ హిస్టరీ చూస్తే మాకు సీక్రెట్స్ అన్ని అది చాట్ జీపీటీ వరకు అవ్వదు కదా. సో అది ఫేక్ అన్నమాట. అది ఇది ఫేక్ కాదు, అది మొత్తం వరల్డ్ వైడ్ చాట్ జీపీటీ ఎంత బాగా వాడుతున్నారు ఇప్పుడు. టెక్నాలజీని ఓకే. వాడాలి. కొన్ని నేను తెలుసు కాబట్టి డైజెస్ట్ చేసుకోలేను. బట్ ఇట్స్ ఓకే. సో ఎస్. కార్తికేయని లాస్ట్ టైం చూసినప్పుడు కొంచెం అంటే లవర్ బాయ్ లుక్ లో ఉండే. బట్ ఇప్పుడు అంతా లాంగ్ హెయిర్, ఆ ఫిట్నెస్ కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఈ ఇది సీక్రెట్ ఎనీ సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడే కీర్తికాంతం కనకం త్రిబుల్ K దీనికోసమే. అంటే డైలీ వర్కౌట్స్ అలా చేస్తాం. మేక్ ఓవర్ ఎలా మేక్ ఓవర్ స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ ఈ ఫిలిం లో ఐ థింక్ ఐ విల్ బి ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ విశ్వాన్ని మీరు చూస్తారు. డిఫరెంట్ ఓషన్ వర్షన్ వర్షన్. ఓకే. వర్షన్ ని ఒక డిఫరెంట్ వర్షన్ లో చూస్తారు. ఓకే. కార్తికేయకి నచ్చిన బాగా ఒక లవ్ లైన్ ఏదైనా చెప్పగలరా? లవ్ లైనా? యా. దాని గురించి పెద్దగా ఆలోచించలేదు కాబట్టి పెద్దగా నేను కూడా నే- సినిమా గురించి చెప్తుంటే నేను వెళ్ళిపోతా అన్న మైక్ తీసి సినిమా గురించి చెప్తున్నానని చెప్తాను. ఐ నో కదా, జస్ట్ ఒక లైన్ చెప్తే ఏమవుతుంది? ఏముందండి పెద్ద విషయం. సో లవ్ లో పడితేనే చెప్పాలని ఏం లేదులే. అలానా? మ్మ్. ఏమండి దాని గురించి అలానా అంటే ఆన్సర్ వస్తుంది. యు ఆర్ నాట్ సింగిల్, ఆల్రెడీ మింగిల్. అయ్యో అయ్యో అయ్యో, రామ రామ. ఓకే, నేను అనుకోవాలని. లవ్ లైన్ అంటే ఇప్పుడు అంటే ఎప్పుడు ఎవరిని ఫ్లడ్ చేయలేదా? నన్ను చేసే చాలా మంది. ఎప్పుడు అదేనా? మరి అప్పుడెప్పుడు స్కూల్ టైంలో నేనంటే పెద్దగా ఏం లేదు. ఓకే, అప్పుడప్పుడు అది అదే అప్పుడు స్కూల్ కాలేజ్ టైంలో. సరే, ఒక అమ్మాయిని అసలు కార్తికేయ ఫ్లడ్ చేయాలంటే ఎలా ఫ్లడ్ చేస్తాడు? నేనా? మ్మ్. ఏం లేదు, మీరు బాగున్నారని చాలా అంతే, అయిపోయింది ఏంటి అంత సింపుల్ గా, అంతే. అంత ఈజీగా అమ్మాయిలు ఇంప్రెస్ అవుతున్నారా? ఎస్. ఓకే. అంటే యూజువల్లీ అమ్మాయిలకి జనరల్ గా ఏదో చెప్పేసి ఏదో పెద్దగా టాస్క్ ఏం అక్కర్లే. అబ్బాయిలకి ఇచ్చే వెరీ గుడ్ సజెషన్ ఏంటంటే లైక్ మీ స్మైల్ చాలా బాగుందండి, యా ఐస్ సో ప్రెటీ, చాలా అయిపోయింది. సజెషన్ అంట. ఇప్పుడే ఇన్నోసెంట్ నాకేం తెలియదు అని సజెషన్స్ ఇచ్చే స్టేజ్ లో మీరు ఉన్నారు. ఓకే. అంటే అప్పట్లో. అప్పట్లో. ఓకే. ఇప్పటికీ పడుతూనే ఉన్నారా వెనకాల, లేదు లేదు, లేకపోతే అట్లా అసలు కంప్లీట్ సినిమాని, నా ప్రపంచమే సినిమా అయిపోయింది ఇప్పుడు. సరే, ఒక ఫేవరెట్ లవ్ లైన్. లవ్ లైన్ ఆల్రెడీ కాల్స్ లో చాలా సార్లు చెప్పుంటారు, ఆన్ స్క్రీన్ ఒకసారి చెప్తే. లవ్ లైన్ పెద్దగా ఏం లేదు. ఏముంది, రెగ్యులర్ గా మీరు ఏమేమి యూజ్ చేస్తూ ఉంటారు? అటు సైడ్ అడిగినప్పుడు అటు సైడ్ ఇంప్రెస్ చేయడం. ఎయిట్ సైడ్ అటు సైడ్ అది నేను చెప్పాలి అనుకుంటే బుజ్జమ్మ సైడ్. అయ్యో అయ్యో అసలు ఏం లేదండి పెద్దగా. ఆమె వెరీ గుడ్ బాయ్, ఏ చెప్పేదన్నీ అబద్ధాలే, ఏం నమ్మద్దు. సరే, పెళ్లి చేసుకున్నప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తా నేను. పెళ్లి రిసెప్షన్ లో ఇదే వీడియో టెలికాస్ట్ చేయిస్తా. ఎందుకంత సీక్రెట్ గా, ప్రైవసీగా? ఎలానో తెలుసు కాబట్టి అట్లీస్ట్ ఇంప్రెస్ చేయడానికి ఎలా చేస్తారు అనేది ఒక వర్డ్ చెప్తే అయిపోతుంది కదా. ఏం పెద్దగా ఏం యూజ్ చేయనండి, అంత దాని మీద బ్రెయిన్ ఫోకస్ అని పెట్టను. ఓకే, అలా పడి ఉంటారు అంతేనా? కాకపోతే నాకు బాగా నచ్చిన ఇన్ రీసెంట్ టైమ్స్ లో ఒక లైన్ ఒకటి ఉంది. ఓకే. అది అంటే నాట్ అబౌట్ లవ్ ఆర్ సంథింగ్. ద గ్రేటెస్ట్ సక్సెస్ కమ్స్ ఫ్రమ్ హ్యావింగ్ ఫ్రీడమ్ టు ఫెయిల్. నాకు అది భలే నచ్చింది. అది ఇది పెట్టుకుని ఇప్పుడు వాల్పేపర్లో. అంటే సక్సెస్ ఎంత గ్రేటెస్ట్ సక్సెస్ కావాలంటే అంత ఫెయిల్యూర్ మనం చూడాలనుకున్నప్పుడు దాని రుచి ఇంకా బాగుంటుంది అని ప్రాస్పెక్ట్లో. అది మెచ్యూర్డ్. భలే నచ్చింది. వన్ డే మొత్తం అసలు మొబైల్ మీ దగ్గర లేదు, మొబైల్ లేకుండా అసలు మీ డే ఎలా ఎలా ఎలా? అసలు హ్యాపీగా హ్యాపీగా టీవీ చూసుకుంటాను, నిద్రపోతాను, స్టోరీస్ రాసుకుంటాను, ఇంతే. స్టోరీస్ కూడా?
ఓకే. రీసెంట్‌గా ఒక స్టోరీ కూడా రాసాను. ఓకే. బాగుంది. వచ్చింది. అంటే లైక్ పోయమ్స్‌లా? అహా! ఫుల్ మూవీ మూవీ? అంటే నాకు కావాల్సిన అనుకున్నట్టు లైక్ ఇప్పుడు ఏదన్నా నన్ను నేను ఎలా చూడాలనుకుంటానో అయి కొన్ని కొన్ని నేను రాసుకొని పెట్టుకుంటాను. ఓకే. డిఫైన్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? హ్మ్. మోస్ట్‌లీ క్రియేటివ్ క్రియేటివ్. అంతే. హ్మ్. క్రియేటివ్ అండ్ కొంచెం అందరూ అనుకుంటారు. బట్ పాపం అంటే ఫస్ట్ మీటింగ్‌లో చాలామంది మోసపోయేది ఇక్కడే. చెప్పచ్చో లేదో? చెప్పొచ్చు. పర్లేదు పాపం వాడు అమాయకుడు. ఓకే. వీడిని ఎలాగైనా బుట్టలో ఏసేయొచ్చు. వీడిని ఎలాగైనా మాట్లాడొచ్చు. బట్ ఒక్కసారి ఒక పర్సన్ దగ్గరికెళ్తే వాళ్ళ కంప్లీట్ అలా స్కాన్ చేసేస్తారనమాట. సో, హి ఈస్ నాట్ ఇన్నోసెంట్. ఓకే. కొంచెం అలా అది ఉంది కొంచెం. సరే. ఇ ఇ ఇప్పటికి మనం ఒక 3, 4 హ్మ్. టైమ్స్ కలిసుంటాము. హ్మ్. నన్ను చూసినప్పుడు ఏం స్కాన్ చేసావు చెప్పు? ఆహ్, అంత డీటెయిల్‌గా ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆన్సర్ వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ నేను అడిగాను. అంటే ఎగ్జాంపుల్ అంటే ఏదో సర్లే నేను మీ కొంచెం డ్యాడీకి ఏం కంప్లెయింట్ చేయను. ఇట్స్ ఓకే. అదేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఐయామ్ ఎ వెరీ ఓపెన్ పర్సన్ టు ఫర్ మై ఫ్యామిలీ. తెలుసు నాకు. ఏదైనా చేసినా ఇద్దరు కలిసే ఇద్దరు చేస్తారు. కలిసే చేస్తాం. జస్ట్ యెస్. నార్మల్‌గా అడిగా హ్మ్. కార్తికేయ. స్కాన్ చేసినప్పుడు ఏమనిపించింది యాస్ ఎ ఫ్రెండ్‌గా? యాస్ ఎ ఫ్రెండ్‌గానా హ్మ్. గుడ్ టాకటివ్. లైక్ నాకు తెలిసి నేను అంత ఓపెన్‌గా నేను ఇంటర్‌వ్యూస్‌లో హ్మ్. మీకిచ్చినంత ఓపెన్ ఇంటర్‌వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు. ఓకే. సో, బికాస్ ఆఫ్ దట్ ఫ్రీడమ్. సో, హ్మ్. అది కొంచెం టాకటివ్ మంచి పాజిటివ్ టాకెట్. ఐ ఐ ఐ ఫౌండ్ ఇట్. ఓకే. సో, విశ్వ కార్తికేయ సైలెంట్ కాదనమాట. సైలెంటే బట్ కానీ స్కాన్ చేసేస్తాను. బయటికి కనిపించే ఈవెన్ వెర్షన్. సెట్‌లో గూడా చాలామంది ఏమనుకుంటారంటే నా పని నేను చేసుకుంటున్నాను అనుకుంటారు. హ్మ్. అంటే షాట్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చొని ఒకవేళ ఔట్‌డోర్ అయితే సన్ గ్లాసెస్ పెట్టుకొని పక్కన కూర్చుంటాను. బట్ గ్లాసెస్ పెట్టుకొని ఆహ్, అరే! ఏం జరుగుతుందో అసలేం లైఫ్‌లో. జరుగుతుందో మొత్తం అందరిని చూస్తాను. సో, గ్లాస్ వల్ల చూస్తున్నావు అనేది కూడా అవతల వాళ్ళకి అర్థం కాదా? అర్థం కాదు. మాక్సిమం ఫోన్‌లోనే ఉంటాను. కానీ చెవులు మాత్రం అక్కడే ఉంటాయి. అబ్బబ్బబ్బా! ఏమన్నా టాలెంటెడ్ అసల. నెక్స్ట్ సెట్‌లో ఉండేవాళ్ళు కొంచెం అలర్ట్‌గా ఉండండి. అసలే ప్రొడక్షన్ సైడ్ కాబట్టి మళ్ళీ అయ్యయ్యయ్యో! పేమెంట్స్ కట్ చేసేది. అయ్యయ్యయ్యో! చిన్నప్పుడు సెట్‌కెళ్ళినప్పుడు ఎలా ఎలా ఉండింది? అంటే ఆ ఏజ్‌లో ఏదైనా ఒక మెమరీ గుర్తుందా? బాగా హ్మ్. విసిగించడం, బాగా అల్లరి అంటే చేయడం? ఐ థింక్ 'తేజ సజ్జాతో' హ్మ్. నేను 'ఒక ఊరిలో' మూవీ చేశాను. నేను, 'తేజ సజ్జా' అండ్ 'నిక్షిప్త' అని ఇంకొక అమ్మాయి ఇప్పుడు షీ ఈస్ ఎ డాక్టర్ నౌ. ఓకే. అండ్ మేమిద్దరం కలిసి చేసిన అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ లైక్ హ్మ్. 'తేజతో'. అండ్ ఆ టైంలో వి హాడ్ సో మచ్ ఫన్. ఓకే. అమలాపురం సైడ్ అటు సైడ్ బాగా హ్మ్. ఎర్లీ మార్నింగ్ షూట్స్ ఉండేవి. హ్మ్. అండ్ ఒక సాంగ్ ఉంటుంది మొత్తం మా ముగ్గురి మీద. ఒక ఓకే. ఫ్రెండ్‌షిప్ సాంగ్. హ్మ్. ఆ టైంలో డీఎస్‌పీ గారు రావడం. ఆ ఓకే. టైంలో మాతో ఆడుకోవడం. అదంతా మంచి ఫన్. అది ఓకే. బాగా. బాగా ఏదైనా ఆహ్, సెట్‌లో ఒక హీరోని ఇరిటేట్ చేయడం కానీ, ఎక్కువ టేకులు తీసుకోవడం కానీ, భయపెట్టడం ఆర్ భయపడ్డం అటువంటి ఇది సిట్యుయేషన్? యాక్చువల్లీ 'జానకి స్టార్ట్' అయిన తర్వాత వెంటనే 'విష్ణు' మూవీ ఛాన్స్ వచ్చింది. ఓకే. 'విష్ణు' గారి చిన్నప్పుడు 'మంచు విష్ణు' గారిది ఫస్ట్ ఫిల్మ్ 'విష్ణు' ఉంది. హ్మ్. ఆ మూవీలో వైజాగ్‌లో షూట్. హ్మ్. జయసుధ గారు, మురళీమోహన్ గారు ఆ కాంబినేషన్‌లో చిన్నప్పుడు ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది. హ్మ్. యాక్సిడెంట్ నుంచి హీరోయిన్ చిన్నప్పుడు కాపాడడం. హ్మ్. ఈ అమ్మాయి కాపాడిందని చెప్పడం. హ్మ్. అది చెప్పడానికి నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అండ్ హ్మ్. వెరీ సెకండ్ ఫిల్మ్ అది వెరీ న్యూ. హ్మ్. బ్లాంక్ ఉండదు. ఎక్స్‌ప్రెషన్స్ కూడా కొన్ని కొన్ని బావుంటాయి. కొన్ని కొన్ని నాకే అనిపిస్తది అప్పుడు చూస్తే. హ్మ్. సో, ఆ టైంలో కరెక్ట్‌గా మోహన్ బాబు గారికి వచ్చేసింది ఏమొచ్చిందో తెలీదు. ఆయన యూజువల్లీ చిన్న పిల్లల మీద ఆయన చేసుకోరు. ఓకే. బట్ ఆ ఫోర్స్‌లో వచ్చారు. హ్మ్. వచ్చి ఇలా చేసేసారు. హ్మ్. అప్పుడు నాకు పడిందేమో అనుకున్నాను. బట్ అలా కాదు నాన్న ఇది అని చెప్పేసి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసి హ్మ్. సో, ఇన్ రీసెంట్ టైమ్స్ ఆయన కలవడం జరిగింది. ఆయన కలిసినప్పుడు కూడా వాస్ వెరీ ఎక్సైటెడ్ అసల. హ్మ్. అండ్ విష్ణు అన్నని పిలిచి హ్మ్. అండ్ "అరే గుర్తున్నాడా నీకు చిన్నప్పుడు అప్పుడు చేసాడు." ఇంతుండేవాడు. ఇప్పుడు అప్పుడు ఇంతయిపోయాడు. అండ్ అలా ఐ హ్మ్. వాస్ సో ఎక్సైటెడ్. చాలా హ్యాపీ మీటింగ్. హ్యాపీ మీట్. అంటే ఎప్పుడు డైరెక్టర్స్ తిట్టడం కానీ, టేకులు అహా! తీసుకోవడం అలా లేదు అలా 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 ఎప్పుడు ఏం లేదు. లేదా? ఆహా! అంటే చాలామంది చెప్తూ ఉంటారు. హ్మ్. సినిమా అంటే అది పెద్ద సెట్ కాబట్టి పెద్ద పెద్ద హీరోస్ ఉన్నప్పుడు వాళ్ళ హ్మ్. కాంబినేషన్‌లో మనం ప్రాపర్‌గా చేయకపోతే అరిచేస్తారు. అది నాకు మైక్‌లు. అది హ్మ్. చిన్నప్పటి నుంచే బాగా అలవాటయిపోయింది. హ్మ్. నాకు ప్రొడక్షన్ సైడ్ డ్యాడీ ఉండడం వల్ల హ్మ్. అప్పట్లో ఫిల్మ్స్ చేసేవాళ్ళు కదా! ఫిల్మ్స్ రీల్స్. హ్మ్. ఆ రీల్స్ ఒక షార్ట్‌కి అంటే ఇంత మినిట్స్‌కి ఇంత నెగెటివ్ కట్ అయిపోతుంది. హ్మ్. సో, ఇంతింత ఫీట్స్ ఆఫ్ నెగెటివ్ వేస్ట్ అయిపోతుందనేది సో, మాకప్పట్లో నాకు తెలిసి ఫిల్మ్స్ ఉన్నప్పుడు
వెరీ సెటిల్డ్‌గా ప్రతి ఒక్క యాక్టర్ గూడా చాలా కాషియస్‌గా చేసేవాళ్ళు. ఓకే. సో, బిఫోర్ ఆఫ్ షూట్‌లోనే మానిటర్స్ చేసేవాళ్ళు. హ్మ్. ఒక 10 మానిటర్స్ అయినా చేసేవాడు. ఓకే. చిన్నదైనా పర్లా. హ్మ్. దాని పర్ఫెక్షన్ కోసం అంత బాగా చేసుకొని ఈవెన్ ఐ've సీన్ 'భాగ్యలక్ష్మి బాంబే డ్రాప్' మూవీ యూజువల్లీ చూస్తే కాస్ట్ ఆఫ్ కమెడియన్స్ ఉంటారు. హ్మ్. బ్రహ్మానందం గారి కొడుకు కింద చేశాను నేను దాంట్లో. హ్మ్. అసల ఫుల్ పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు గూడా అలా చేసుకుందాం, ఇలా చేసుకుందాం అని వాళ్ళ కమ్యూనికేషన్‌తో హ్మ్. అలా చేసుకొని అప్పుడు నాకు ఆ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి నాకు బాగా అలవాటయిపోయింది. హ్మ్. సో, మాక్సిమం అందుకే బిఫోర్ ఆఫ్ నేను చేసే మూవీ ఏదైనా కూడా ప్రీ వర్క్‌షాప్ చేసుకుంటాను. హ్మ్. నేను సొంతంగానే చేసుకుంటాను. ఈవెన్ డైరెక్టర్స్‌ని కూర్చోబెట్టుకుంటాను. అండ్ ఏదన్నా మేనరిజమ్స్ గాని ఏదన్నా దీంట్లో టాక్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ తర్వాత ఇప్పుడు కూడా నాకు బాగా అలవాటయిపోయిందేంటంటే ఒక 2, 3 టైమ్స్ చూసుకోవడం అలవాటయిపోయింది. ఓకే. సో, కెమెరా పెట్టినప్పుడు కూడా సో, అంత తొందరగా నాకు మాక్సిమం 2 ఆర్ 3 కన్నా ఎక్కువ అవ్వదు. ఓకే. మాక్స్ టు మాక్స్ 3 అంతే. ఓకే. జస్ట్ ఏమైనా చిన్న చిన్న ఆ! చేంజెస్ ఉంటే మీరు నమ్ముతారో లేదో 'కలియుగం' చూసారు కదా! హ్మ్. హ్మ్. 'కలియుగంలో' డ్యూయల్ సీక్వెన్స్ ఉంటుంది. హ్మ్. ఏది ఆపోజిట్ హ్మ్. వాడు డైలాగ్స్ చెప్పేది. అవును. ఆ సీక్వెన్స్ మొత్తం యూజువల్లీ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే నాకు తెలిసి 2 డేస్ పడతది. 2-3 డేస్ పడతది. ఓకే. మేము ఒక హాఫ్ డేలో షూట్ చేస్తాం. హాఫ్ డేలో హాఫ్ డేలో. హార్డ్ వర్కర్. అక్కడ నేనే, ఇక్కడ నేనే. టక్కా వెళ్ళిపోవడం, ఇక్కడ రావడం. ఓకే. సో, ఆహ్, అలా. ఒకటే పర్సన్ 2 యాంగిల్స్, 2 2 యాంగిల్స్. షేడ్స్ ఆ! చూపించాలి సో, అనేది. హాఫ్ డేలో అయిపోయింది. అది పెద్ద పెద్ద సీన్స్ మళ్ళీ. యాక్టింగ్ మనకి ఈజీయే కాబట్టి సో, పెద్ద అలా. కష్టం అనిపించలేదు. సో, అందరూ మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరితో యాక్ట్ చేసేసారు కాబట్టి, ఇప్పుడు ఎవరితో అయినా మల్టీ స్టారర్ చేస్తే ఈ హీరోతో ఇటువంటి కైండ్ ఆఫ్ స్టోరీ చేయాలి అనేది ఏమైనా ఉందా? అంటే ఫస్ట్ మనకు మార్కెట్ వస్తే దాని తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక మినిమమ్‌గా రికగ్నిషన్ వచ్చింది. హ్మ్. ఓకే. 'విశ్వ కార్తికేయ' అంటే ఓకే. మంచి హీరో, హ్మ్. మంచి టాలెంటెడ్ అని ఓ సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. హ్మ్. రాసిన మార్కెట్‌ని మనం స్టేబుల్‌గా కాస్త క్రియేట్ చేసుకున్నాక అప్పుడు దాని గురించి బట్ ఉంటది కదా! ఈ హీరోతో నేను చేస్తే బావుంటది అని. అంటే వాళ్ళు ఫస్ట్ నాతో చేయాలని ఆశపడాలి కదా! ఇష్టపడాలి కదా! ఆశ కాదు. మేబీ అడిగితే ఒప్పుకోవచ్చేమో. ఒప్పుకుంటారు. ఎప్పుడో ఒప్పుకుంటారు. కాకపోతే ఆన్ టేబుల్ మీదకెళ్ళేటప్పటికి మారిపోతాయి. అందుకు. ఓకే. సో, ఇంటర్వ్యూలో యెస్. కార్తికేయని బాగా ఇరిటేట్ చేసే క్వెషన్ ఏంటి? నన్నా? ఆ! ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూలో. మాక్సిమం మీకు అందరూ తెలుసుగా. అంత తొందరగా ఇరిటేట్ అయ్యే పర్సన్‌ని కాదు. అవునా? ఇరిటేట్ అయినా లోపలే ఉంటది బయటకి చెప్పలేం. ఏముండదు అది. నేను ప్రతిదీ మాక్సిమం ఎప్పుడూ పాజిటివిటీగానే తీసుకుంటాను. పాజిటివ్‌గా. ఏదున్నా సరే. హ్మ్. అంటే అంత ఇరిటేషన్ ఏమి పెద్దగా ఉండదు. ఉండదు. అంటే పర్సనల్ లైఫ్‌లో గూడా ఆహ్, డ్యాడీ సపోర్ట్ ఉండడం వల్ల పాజిటివ్ ఉంటుందా? లేకపోతే కార్తికేయ కూడా అప్పుడప్పుడు నాట్ ఓన్లీ డ్యాడీ, అమ్మ కూడా. హ్మ్. అమ్మ ఈస్ వెరీ మచ్ పాజిటివిటీని లైక్ ఎప్పుడైనా లో ఉన్నా గూడా హ్మ్. షీ కన్సోల్స్ మీ సో మచ్. ఓకే. నాకు చాలా మంచి అమ్మ సపోర్ట్. హౌస్ వైఫ్. హౌస్ హౌస్ వైఫ్. వైఫ్. హ్మ్. సో, పేరెంట్స్ ఇద్దరు అలా ఉండడం వల్ల నాకు ఆ స్ట్రెస్ కానీ ఏదైనా ఉన్నా గూడా హ్మ్. ఐ కెన్ ఈజిలీ మూవ్. హ్మ్. దాని నుంచి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆలోచిస్తాను గాదు. సో, నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఈవెన్ ఇండస్ట్రీలో పెరగడం వల్ల గావచ్చు, లేకపోతే సీనియర్స్‌తో, డైరెక్టర్స్‌తో, యాక్టర్స్‌తో వీళ్ళందరితో వర్క్ చేయడం వల్ల కావచ్చు. హ్మ్. ఆహ్, ఇప్పుడేదన్నా చిన్న కష్టమైంది ఏదైనా అయింది, లేదు ఏదన్నా చిన్న హ్మ్. దాన్ని ఎలా నెక్స్ట్ దానికి రికవర్ చేసుకోవాలనేది ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటాను. ఓకే. సో, అది నాకు ఉంది. నైస్. సో, ఇప్పుడు పాత సినిమాలు మనం చూస్తూ ఉంటాం హ్మ్. గదా! కార్తికేయ ఇప్పటివరకు ఒక లవర్ బాయ్‌గా చూసాం. ఒక హ్మ్. విలన్‌గా హ్మ్. చూడాలి, ఒక పెద్ద సాడిస్ట్‌లా చూడాలి అంటే 'కలియుగం' చూడండి కలి పర్లేదు. కలియుగం చూసాము. అంటే పాత హీరోల్లో ఎవరినైనా ఇమిటేట్ చేస్తూ ఈ కైండ్ ఆఫ్ రోల్ చేస్తే బావుండు అనిపించే హీరో ఎవరు? హ్మ్. హ్మ్. అలా ఏమి అనిపించలేదు ఎప్పుడు. దాని గురించి ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఓకే. 'కార్తికేయ' సాంగ్ అది 'రివ్వున ఎగిరే గువ్వ' సాంగ్ అది చాలా ఫేమస్. అవును. ఆహ్, బేసిక్‌గా మనమంతా ఒకటే హ్మ్. ఏజ్ హ్మ్. కాబట్టి హ్మ్. 90స్ కిడ్స్ అందరికి కూడా ఆ సాంగ్ బాగా హ్మ్. తెలుసు. హ్మ్. హ్మ్. సో, అది ఒక 1 ఆర్ 2 లైన్స్ 'కార్తికేయ' పాడితే వద్దులెండి. ఏం ఎందుకంటే ఇప్పుడు హ్మ్. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఆ మూవీ డైరెక్టర్‌తోనే ఇప్పుడు 'కీర్తికాంతం కనకం' డైరెక్షన్ ఆయనే చేస్తున్నారు. హ్మ్. సో, ఆ డైరెక్టర్ మీకోసం రిస్క్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది సక్సెస్, ఇది సక్సెస్ యాక్చువల్లీ అవుతది. ఆయనకి చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, హ్మ్. నాకు అసలు ఊహ తెలియని టైంలో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు. హ్మ్. సో, ఈ మూవీని నువ్వు తీసుకొచ్చావు. మూవీ ఇంట్రొడ్యూస్ చేసింది నువ్వే. ఓకే. సో, ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో హిట్ కావాలి. 'జానకి శ్రీరామ్' పెద్ద సక్సెస్. హ్మ్. ఇప్పుడు ఆ సక్సెస్‌ని మళ్ళీ నువ్వు నాకు హీరో అయిన టైంలో నువ్వు ఇప్పించాలి అని చెప్పి, ఇప్పుడు ఆయనే డైరెక్షన్ అండ్ రామాంజనులు గారు ఆయన
వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అండ్ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ గారు అని ఆయన ఒక ప్రొడ్యూసర్. వై సౌఖ్య అని ఒక ప్రొడ్యూసర్. ఆయన అంజి శ్రీనివాస్ గారు. ఆయన డైరెక్షన్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను పాడి వాళ్ళని హర్ట్ చేసి ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఆల్రెడీ నువ్వే తీసుకొచ్చావు, హిట్ ఇచ్చావు కాబట్టి ఇప్పుడు కూడా నాకు మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి నీతోనే అంతే, తప్పదు. కావాలి. ఇలా కదా అసలు చేయించుకోవాల్సింది వర్క్. ఈ పాయింట్ నోట్ అంతే. చేసుకుంటాం మేము ప్రేమతో, కూడా. ఏదైనా ప్రేమతో అడిగారు. ప్రేమతో అడిగారు, ఆయన వచ్చారు. Yes. అంటే రియల్లీ ఆడియన్స్ కి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఉంటుంది. Yes. కాంబినేషన్ అప్పుడు హిట్ Obviously, కాబట్టి yeah. మేబీ ఇప్పుడు ప్రెస్ Yeah, మీట్లు yeah, yeah. పెట్టినా మళ్ళీ సేమ్ కాంబినేషన్ Mm. అంటే అది చాలా ఉంటుంది. బాగుంటుంది. అవును. సో అందుకోసమైనా ఒక 2 లైన్స్. వద్దు వద్దు. ఏం కాదు, మరీ బాగాలేకపోతే నేను ఎడిటింగ్ లో తీసేస్తా. పర్లేదు, మీరు ఉంచేస్తారు నాకు తెలుసు. నేను ఉంచను సీరియస్లీ. ఉంచుతారు. నిజంగా కెమెరామెన్స్ కూడా ఉన్నారు. ఒక 2 లైన్స్ బాగా పాడకపోతే నిజంగా తీసేద్దాం. నేను మీ అది మీ వైపు కూడా నేను lyrics చూడను. గుర్తు రావట్లేదు అది. ఇది నేను నమ్మను. ప్లీజ్ ఆ సాంగ్ అది బేసిక్ గా ఎంత క్లాసిక్ సాంగ్ అది. Yeah. ఇప్పటికీ చిన్నపిల్లలు ఇప్పటికీ మొన్న కలియుగం ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి మా పాప ఇప్పటికీ అన్నం తింటూ ఆ సాంగ్ చూస్తానండి. అవును. ఆ. అందుకే లిరిక్స్ చూసుకునేనా జస్ట్ ఒక 2 లైన్స్ మనం హైలైట్స్ లో పెట్టుకోవడం కోసం ఉంటది. రివ్వున ఎగిరే గువ్వ ఉమ్. నీ నవ్వులు ఎవ్వరివమ్మ ఏమున్నాయి గుర్తులేదు. అయ్యో కార్తికేయ, Yeah. అసలు అంటే పాత సినిమాలు చూసుకోవడము చూస్తా అవునా, అదంతా మంచి ఇప్పటికీ సాంగ్. చూస్తా. మర్చిపోయారా పాడమన్నా? అలా ఏం లేదు, జస్ట్ ఇక పాడటం అంత రాదు. సరే, ఇప్పటి వరకు క్యూట్ లవర్ బాయ్ అన్నాడు కదా, అసలు కలియుగ పట్నంలో ఆ గెటప్ చూస్తే ఆ సైకో రోల్ ఒకసారి ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా కెమెరాకి? అదా ఇప్పటి వరకు క్యూట్ స్మైల్ ఉంది కదా, అసలు ఆ విలన్ బయటకు వస్తే ఎలా అది ఉంటుంది? కలియుగం నుంచి ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసా. బయటకు వచ్చేసిన డైలాగ్ చెప్పొచ్చు. బయటకు వచ్చిన కష్టం ఇప్పుడు అది. డైలాగ్ చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక్క అది డైలాగ్. ట్రైలర్ లో ఉంటుంది యాక్చువల్లీ. ఈ కలియుగంలో అమ్మని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా అని అంటాడు ఏదో, అంతే. అంటే అది రావట్లేదు, ఆ బాడీ లాంగ్వేజ్ అయిపోయింది, ఆ సాగర్తో పోయింది. మళ్ళీ అక్కడికి ఆ సెట్ లోకి మళ్ళీ వెళ్ళాలి. ఆ సెట్ లోకి వెళ్ళి దాని గురించి ఇప్పుడు కంప్లీట్ గా త్రిబుల్ కే ఫుల్ ఫన్ జోష్ దీని మీద ఉన్నాను. త్రిబుల్ లా త్రిబుల్ కే అన్నమాట. ఏమో టైటిల్ చాలా పెద్దగా పెట్టారు, చూద్దాం ఎంత ప్లాన్ చేశారు. సో సో మీరు చెప్పండి, లైక్ త్రిబుల్ కే కీర్తి కాంతం కనకం ఎలా అనిపిస్తుంది? బాగుంది. Hmm? బేసిక్ గా టైటిల్ వినగానే నాకు మంచిగా అనిపించింది. అండ్ కెమెరా ముందు చెప్పకపోయినా కాస్టింగ్ కొంచెం తెలిసిన తర్వాత ఓకే ఏదో గట్టిగా ప్లాన్ చేశారు చాలా అనేది అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. Thank అండ్ you, thank నెక్స్ట్ ఇంటర్వ్యూ మనకి ఇస్తారో లేదో, అంత పెద్ద స్టార్ అయిపోతే కష్టం. అసలు ఇంపాసిబుల్. అలా ఏం లేదు. అలా ఏం లేదు. అబ్బా, చాలా ప్రయారిటీ. కార్తికేయ ఒకరోజు ఒక హీరోయిన్ అయిపోయాడు, కంప్లీట్ ఒక అమ్మాయిగా మారిపోయాడు అంటే ఏం చేస్తాడు? యాక్చువల్లీ నా లిస్ట్ లో ఉంది. నా అంటే లిస్ట్ లో యాక్చువల్లీ వన్ ఆఫ్ మై డ్రీమ్ రోల్ టు డూ. అంటే మా అమ్మకి బాగా ఇష్టం, బట్ ఒక టిపికల్ గా కాకపోతే అది చేస్తే చాలా బలమైన సినిమా చేయాలి. లైక్ ఐ థింక్ మేడం కానీ రెమో కానీ యునో ఎంత వెరీ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది దాంట్లో చేయడానికి. సో అలాంటిది అప్పుడైతే చేయొచ్చు. జంబలకడి పంబ, జంబలగడి బొమ్మ అసలు క్లాసిక్. సూపర్ డూపర్. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ రోల్ చేయాలని ఉందా? ఓకే, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ డాడీ ఉన్నారుగా, ఆయనే ప్రొడ్యూస్ చేసేస్తారు. అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని డాడీకి చెప్పారు ఎప్పుడైనా? అందరికి నార్మల్ గా జనరల్ డిస్కషన్ లో వస్తుంటది ఇదొకటి, ఇంకొకటి బాగా నెగిటివ్ అన్నట్టు. నాకు అది బాగా అనిపించింది, ఆల్రెడీ కలియుగంతో తీర్చేసుకున్నాను. ఓకే నెక్స్ట్ అంటే ఇంక ఈ కైండ్ ఆఫ్ కొంచెం డిఫరెంట్ షేడ్స్ లో చేయాలనేది కోరిక. ఓకే. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ టిపికల్ గా ఓన్లీ కమర్షియల్ వేలోనే కాదు, ఒక డిఫరెంట్ జోనర్ లో కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా మంచి కథలు దొరికి మంచిగా దానికి వస్తే ఐ వాంటెడ్ టు డూ. ఓకే. సో హీరో అనగానే ఇండస్ట్రీలో ఈ ప్రొడ్యూసర్ తో మనకి సినిమా పడితే బాగుండు, ఈ ప్రొడక్షన్ లో వర్క్ చేయాలని ఉంటుంది. సో కార్తికేయకి అలా ఏ ప్రొడ్యూసర్ తో వర్క్ చేయాలని ఉంది? అఫ్ కోర్స్ నాకు బాగా అంటే నాకు ఇప్పటికీ మంచి బ్యాక్ సపోర్ట్ ఇచ్చేది కాటగడ్డ ప్రసాద్ గారు. ఆయన బ్యానర్ లో చేయడం అనేది నాకు చాలా ఇష్టమైంది. ఐ డోంట్ నో ఎప్పుడు అది వీలవుతుందో తెలీదు, ఎందుకంటే ఆయనది ఆల్రెడీ 2 బ్యానర్స్ ఉంటాయి. ఒకటి సుమన్ గారితోనే చేశారు ఫిలిమ్స్, మొత్తం అన్ని సుమన్ గారితో చేశారు. ఇంకోటి ఇంకో బ్యానర్ లో వేరే హీరోస్ తో కూడా చేశారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరితో చేశారు. అండ్ ఇంకొక బాగా ఇష్టమైన బ్యానర్ వచ్చేసి కేఎస్ రామారావు గారు, క్రియేటివ్ కమర్షియల్స్. సో వాళ్ళిద్దరు బ్యానర్స్ లో చేయాలి. ఓకే. సో సుమన్ గారు కూడా ప్రతి ఆడియో ఫంక్షన్ కి ఏ ఈవెంట్ జరిగినా కంపల్సరీ ఉంటారు. అండ్ ఫోన్ టచ్ లో కూడా ఎప్పటికీ ఎవ్రీ మంత్ ఆర్ 2 months ఒకసారి అయినా
ఫోన్ చేసి ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, అంత జాగ్రత్త చూసుకోండి. అది ఆ ప్రెషర్ అయితే ఉంటుంది ఎప్పుడు. ఉంటదా? అంటే ఇంట్లో నుంచి ఆ ప్రెషర్ లేదు. ఆ, అండ్ యాక్టింగ్ ఆ పిచ్చి మనకి ఉంది కాబట్టి అంతే ఆబ్వియస్లీ ఇంకా మీరే వెతుక్కుంటూ ఉండాలేమో. అంటే అంతే ఏ ప్రాజెక్ట్ చేయాలి, అంతే అంతే ఎవరి డైరెక్షన్‌లో చేయాలి. అంతే. డైరెక్టర్స్‌లో ఎవరితో వర్క్ చేయాలని ఉంటది? అలా ఏం లేదండి, నాకు స్పెసిఫిక్గా లేదు. బికాస్ హ్మ్. ఐ హావ్ హ్మ్. సీన్ లైక్ సో మచ్ ఆఫ్ యంగ్ టాలెంట్ ఉన్నారు ఇప్పుడు. హ్మ్. కొత్తగా వచ్చే వాళ్ళ మేకింగ్ స్టైల్ అంతా హ్మ్. న్యూ ఏజ్ మేకింగ్ అయిపోయింది ఇప్పుడు. హ్మ్. కొత్తగా చాలా డిఫరెంట్, అంటే కమర్షియల్ని కొంచెం ఫుల్ స్టాప్ పెట్టి ఇంకొక యాంగిల్లో తీసుకొస్తున్నారు. సో ఓకే. అలాంటి డైరెక్టర్స్ ఇంకా చాలా మంది వస్తున్నారు. మేబీ ఐ కెన్ వర్క్ విత్ దెమ్. ఓకే. ఇప్పుడు మూవీ అంటేనే ప్రొడ్యూసర్స్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు ఎగ్జాక్ట్లీ కదా! 100%. అదే హ్మ్. ఒక బిజినెసే కదా. హ్మ్. సో, ఎప్పుడైనా రెమ్యూనరేషన్ గురించి నాకు ఇంతే కావాలి అని కూర్చోవడం జరిగిందా? మ్మ్. అలా ఏం లేదా? అసలు అసలు చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీ ఇన్‌కమ్ ఎంత? చైల్డ్ ఆర్టిస్ట్గా నా ఇన్కమా హ్మ్. ఐ థింక్ ఆ టైంలో బాగానే బానే బాగానే వచ్చింది. అప్పుడు బాగా వచ్చిందా? ఇప్పుడు బా వస్తుందా? అప్పుడే బాగా వచ్చాయి, అంటే అప్పుడు బాగా ఫుల్ బిజీ కదా. అవును. ఐ థింక్ ఒక్కొక్కసారి ఆ టైంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నాకు తెలిసి ఏది నేను చెప్పేటప్పుడు చిన్నప్పుడు వయసు టైంలో హ్మ్. అరౌండ్ 10,000 వరకు కూడా వెళ్ళినట్టున్నాను పర్ డే. పర్ డే. ఓకే. అంటే ఆ టైంలో 10,000 అంటే చాలా చాలా పెద్ద గ్రేట్. విషయం అది. హ్మ్. సో అవును. హై ఇప్పుడు పెద్దగా ఏం లేదు, మనీ గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. ఓకే. బికాజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ కలియుగం తర్వాత ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే. అది వాళ్ళు ప్రొడ్యూసర్స్ గానీ, డైరెక్టర్ గానీ, అది యూ హ్యావ్ టు డూ, ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుంది. ఆ హ్మ్. సాగర్ క్యారెక్టర్ని చూసిన తర్వాత మేము అనుకున్నాం ఓకే. మంచి పెద్ద సినిమానే, పెద్ద హీరోయినే, అండ్ హుహు. రెమ్యూనరేషన్ కూడా చాలా గట్టిగానే ఇస్తానన్నారు. ఓహ్! బట్ స్టిల్ వైలెన్స్, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉందన్నమాట అసలు. ఓకే. అది కలియుగం ఈజ్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఒక చిన్న పిల్లల్ని ఎలా పెంచకూడదు, ఎలా హ్మ్. కంపేర్ చేసి పెంచకూడదు అవును. అనే దాంట్లో ఒక చిన్న లేయర్ తీసుకొని ఒక చిన్న వైలెన్స్ లాగా ఆ బాడీ లాంగ్వేజ్లో క్రియేట్ చేసింది. కానీ హ్మ్. చిన్న పిల్లలు కూడా చూసేలా ఉంటుంది ఆ సినిమా. అవును. సో ఈ సినిమా అసలు పెద్దోళ్ళే చూడలేరు, అంత ఓహ్! వైలెన్స్ ఉంది. ఓకే. వద్దు అండి, నేను ఏది చేయలేను. సో అలా నైస్. ఓకే. సో మనీ చైల్డ్ ప్రియారిటీ కాదు హ్మ్. మోస్ట్లీ. వాంటెడ్ సమ్ నా సినిమా ఎవ్రీ ఆఫ్ కార్నర్ అందరూ చూడాలి, ఓకే. చూడగలగాలి ఫస్ట్. ఓకే. సో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అంత ఎర్న్ చేసినప్పుడు ఆ అమౌంట్ అంతా ఏదైనా నీకు గిఫ్ట్ చేయడము, అసలు అది ఏం చేశారు అని ఎప్పుడైనా అడగడం జరిగిందా? ఆ ఆ టాపిక్ ఎప్పుడు ఫైనాన్షియల్ గురించి ఎప్పుడు ఇంట్లో ఇది నీది నాది అని ఏమి ఉండదు, హ్మ్. ఎప్పుడూ లేదు. ఓకే. ఇప్పటికీ కూడా డాడీ నీది నాది అందరిది మొత్తం అలా కలిసిపోయి ఉంటుంది అంతే. అంటే బేసిక్‌గా అడుగుతాం కదా! అప్పుడు నేను ఎంత ఎర్న్ చేశాను, అప్పుడు అస్సలు నాకు ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. ఇప్పటికీ నాకెందుకో ఆ మనీ పర్స్పెక్టివ్లో నాది అనేది పాయింట్లో ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు. ఓకే. కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి, అంటే లైక్ కారు, హ్మ్. లేకపోతే కొన్ని కొన్ని నా బట్టలు, హ్మ్. ఇలాంటివి నావి నావి అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప ఇంకా వేరేవి సిబ్లింగ్స్ ఎలానో లేరు ఎవరు కాబట్టి. లేరు కాబట్టి ఇంకా దాని గురించి ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు స్ట్రెస్ తీసుకోలేదు. ఓకే. అనిపించిందా ఒక చెల్లో లేకపోతే అలా ఉంటుంది కదా, ఉంటే యా బావుంటది అలా అనిపించిందా? చాలా 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 సార్లు అనిపించింది. ఒక్కడనే పెరిగి ఒక్కడనే ఆ చిన్న ఫీలింగ్. ఓకే. సో పేరెంట్స్ గూడా ఫ్రెండ్స్ లానే ఉంటారు కాబట్టి యా యా మేబీ యా, పెద్దగా అంత అలాగే. ఓకే. సో కార్తికేయ ఫస్ట్ క్రష్ ఎవరు? ఎప్పుడైనా ఎవరికైనా లవ్ లెటర్ రాసారా? ఆహా, అది అయితే ఇంపాసిబుల్. క్రష్ ఇంపాసిబుల్. అయితే చాలా మంది ఉన్నారు. అవునా? ఫస్ట్‌లో ఏ శ్రీదేవి ఏజ్? గారు. మా మ్యాథ్స్ తర్వాత టీచరు, మా సైన్స్ టీచర్ ఇది కాదు. తర్వాత గాల్ గోడాట్. రీసెంట్‌గా కూడా బాగా ఇష్టం. గాల్ గోడాట్ మీకు ఐడియా ఉందా? వండర్ వుమన్. ఓకే. ఇంతవరకు ఓకే. అంటే చిన్నప్పుడు స్కూల్‌లో అది అట్రాక్షన్, ఇన్‌ఫాక్చుయేషన్ అందరికీ ఉంటది కాబట్టి ఆ ఏజ్‌లో అలా ఏం లేదండి పెద్దగా. లోపల ఉంటది బయటికి చెప్పొచ్చు కార్తికేయ. మరీ మిస్టర్ అయ్యయ్యయ్యయ్యో! ఇన్నోసెంట్‌లా అంతా అందరికి తెలిసిపోయింది ఆల్మోస్ట్. ఏదో స్టార్టింగ్‌లో అంటే ఓకే, పర్లేదు ఈడు అమాయకుడు అని అనుకుంటారు గానీ. ఇప్పుడెక్కువ బేసిక్‌గా ఎప్పుడు మనం ఇంటర్వ్యూ చేయాలన్నా అంకుల్‌తోనో ఇంకొక ఇంటరాక్షన్ హ్మ్. అక్కడ హ్మ్. ఉంటది. బట్ ఫస్ట్ టైమ్ సింగిల్‌గా వచ్చాడు బాబు ఓహ్! బయటికి. సో డైరెక్ట్ ఇంటరాక్షన్ వల్ల నేను ఇప్పటికీ ఇన్నోసెంట్ ఆ! అనే అనుకుంటున్నా. మరి అంకుల్ లేకుండా కార్తికేయ బయటికి బట్ రాడు. స్టిల్ సీ హౌ ఇన్నోసెంట్. జస్ట్ నార్మల్‌గా స్కూల్‌లో ఇప్పుడు ఎవరైనా తను గూడా వింటే మేబీ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అయ్యయ్యయ్యో! చిన్న క్రష్ అలా ఏం లేదు. లైక్ బట్ చూడ్డం. అప్పట్లో హ్మ్. ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. ఐ థింక్ ఓకే. నేను ఎక్కడ చెప్పుకోలేదు. ఓకే. ఆహ్, 8థ్ క్లాస్ ఆ టైంలో అనుకుంటా. హ్మ్. ఆహ్, అది పిచ్చ ఫన్ ఇన్సిడెంట్. ఓకే. కరెక్ట్‌గా ఒక అమ్మాయికి ఏదో చెప్పానేదో. చెప్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ఇంటికొచ్చేసింది డైరెక్ట్‌గా.
మీ ఇంటికా? మా ఇంటికి. నేను ఆ టైంలో కరెక్ట్ గేమ్ ఆడుకుంటున్నా. కార్ రేసింగ్. ఓకే. ఇంటికి వచ్చి కంప్లెయింట్ చేసింది. హ్మ్. ఇలా మీ వాడు ఇలా మాట్లాడాడు అని చెప్పి. ఓకే. డ్యాడీ నుంచి, అమ్మ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. హ్మ్. గేమ్ అయిపోతుంది. నాకేమో ఆకలేస్తుంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంట్లో సైలెంట్‌గా ఎళ్లి నేనే వడ్డించుకొని అన్నం తినేసి నేనే పడుకున్నా. అసలు ఏమనలేదా? ఎందుకు చేశావు? అసలు ఏం మాట్లాడావు అమ్మాయితో? ఏం మాట్లాడతాం? హ్మ్. ఆ టైంలో ఏముంటది ఇన్‌ఫాక్చుయేషన్ అని మీరేగా అన్నారు. అంతే. కనీసం ఎందుకు మాట్లాడావు అని కూడా అడగలేదా? ఆహా! ఓకే. అంతే ఇంకా. అదే లాస్టా? అదే లాస్ట్. ఓకే. సో, ఇప్పుడు 'కార్తికేయ'కి చిరంజీవి గారితో ఒక మూవీ ఛాన్స్ వచ్చింది. హ్మ్. సో, అదే టైంలో ఎన్టీఆర్ గారితో ఒక ఫైట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ ఓకే. రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? ఫస్ట్ వాళ్ళు అనుకుంటే దాని గురించి చూసింగ్‌లో అసల యెస్. వచ్చింది అని అన్నా నేను. అంటే వాళ్ళు చూస్ చేసుకుంటారు అదే అని. వాళ్ళు చూజ్ చేసుకున్నప్పుడు వస్తే అప్పుడు నిజంగానే అప్పుడు దేని గురించైనా ఆలోచించుకోవచ్చు. ఇప్పుడేం చెప్పలేరు. ఇప్పుడు అను. చాలా ఎందుకంటే తెలివైన. చిరంజీవి గారు ఈస్ వన్ ఆఫ్ ద లెజెండ్. హ్మ్. ఆయనతో వర్క్ చేయడానికి ఎంతో చిరంజీవి గారితో కూడా వర్క్ చేశారు కదా! లేదు యాక్చువల్లీ చిన్నప్పుడు వచ్చింది. హ్మ్. అందరూ వాడే మూవీ హ్మ్. 'గోవిందుడు అందరూ వాడా' హ్మ్. గోవిందుడు కాదు సారీ. హ్మ్. అందరూ వాడేలే ఒకటి ఉంటుంది డబుల్ యాక్షన్. హ్మ్. 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 దాంట్లో హ్మ్. వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా అది ఎలా మిస్‌ఫైర్ అయిందో మొత్తానికి మిస్‌ఫైర్ అయింది. ఆ టైంలో. హ్మ్. ఆయనతో ఒక్కడితో చేయలేదు నేను. ఓకే. మిగతా వాళ్ళందరితో మిగతా చేశారు. వాళ్ళందరితో మాక్సిమం. ఓకే. 'కార్తికేయలో' ఉన్న సీక్రెట్ టాలెంట్ ఏంటి? సీక్రెటా? సీక్రెట్ టాలెంట్ సీక్రెట్ అంటే టాలెంట్ అంటే మాక్సిమం క్రియేటివ్ ఇంకేం లేవు. ఇంకేం లేదా? డ్రాయింగ్స్ అవి వేస్తాను. ఓకే. పెన్సిల్ స్కెచ్ అవి చేస్తాను. హ్మ్. స్టోరీస్ అవి రాసుకుంటాను. అంతే. సీక్రెట్ ఆ! ఓపెన్ సీక్రెట్ ఇది. ఇప్పుడు ఎవరైనా అమ్మాయిల్ని గాని, ఎవరైనా చూసినప్పుడు కొంచెం ఏడిపిస్తే బావుంటుంది అనే ఫీల్ వస్తది. బట్ మనం ఉన్న పొజిషన్ బట్టి మనం ఏమి కమెంట్ చేయలేం, ఏడిపించలేం. అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా? అస్సల. ఎందుకంటే నాకు తెలిసి హ్మ్. ఆహ్, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. హ్మ్. అమ్మాయిలతో మాక్సిమం నాకు తెలిసి నా కో యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా హ్మ్. చాలా ఇష్టపడతారు నా కంపెనీ. హ్మ్. ఎప్పుడూ ఒక వేలో డిఫరెంట్‌గా నేనెప్పుడు చూడలేదు. ఒక డిఫరెంట్‌గా వాళ్ళు నన్ను సరదాగా ఒకలాగా ఏడిపిస్తారు గదా! నేను అలా అని కాదు. సరదాగా హ్మ్. ఏడిపించడం అంటే సరదాగా నేను చాలా ఫన్‌గా ఉంటాను యాక్చువల్లీ. హ్మ్. నేను నాతో ఓపెన్‌గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వీడితో అనవసరం ఇంకా గెలుక్కోవడం అనే పాయింట్‌లో ఉంటారు కానీ, ఎప్పుడు వల్గర్‌గా నేనెప్పుడు కమెంట్ చేయలేదు. హ్మ్. వాళ్ళని ఏడిపించి అంటే హ్మ్. ఓవర్‌గా ఫీల్ అయ్యేలాగా ఎప్పుడు నేను చేయలేదు. హ్మ్. మాక్సిమం టు మాక్సిమం ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో అంతే ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకే. ఒక మూవీలో కిస్ సీన్ లేకపోయినా కూడా డైరెక్టర్‌ని అడిగి హ్మ్. కార్తికేయ సీన్ పెట్టించుకున్నాడని విన్నాం. అది మీకు మీరు మీ సర్కిల్ నుంచి వినుంటారు అది. అది వేరే అది. అలా 'కళాపోషకులు' మూవీలో ఉంది అని వాళ్ళు లిటరల్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బతిమలాడితే గాని చేయలేదది. నిజంగానేనా? నేనేదో రాయేసా? అది యాక్చువల్లీ జరిగింది. అవునా? 'కాలపోషకులు' మూవీలో 'హావ్ టు' ఇన్ ఎ సాంగ్ బిట్‌లో లాస్ట్‌లో చిన్నది బిట్ ఉంటది. ఓకే. ఆ బిట్‌లో ఆ డైరెక్టర్ వచ్చి హ్మ్. "తమ్ముడు చేయాలి తమ్ముడు" అస్సలు ఇంపాసిబుల్. రిజెక్షన్ ఇక్కడి నుంచొచ్చిందా? చేయలేదా? చేయలేదు చేసి ఆ లాస్ట్‌కి సాంగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్‌లో మొత్తం పొద్దున్నుంచి కూర్చొని చేయాలి. చిన్నది జస్ట్ ఓన్లీ ఏం లేదు. అలా ఆ షార్ట్ అవ్వడం కట్ చేసేస్తాం. సో, హ్మ్. అప్పుడు చేయాల్సొచ్చింది. అంతే తప్ప ఫోర్స్‌ఫుల్‌గా అది అంటే ఒక సీన్ పెట్టించి ఇది చెయ్యాలి, ఇది ఆహాహా! అలా ఏముండదు. డైరెక్టర్ చెప్పినా నో చెప్పడమేనా? అంటే ఆ! హీరో అంటే అన్నీ జేయాలి గదా! అన్నీ జేయాలి. కానీ రొమాన్స్‌లో చాలా వీక్ నేను. ఒకసారి ఆ ఫోన్ ఇస్తారా? మీరు సినిమాలోనే చూడొచ్చు. ఇక్కడ ఇలా వణుకుతా ఉంటది చెయ్యి. ఆన్ స్క్రీన్ మాత్రమే. అంతే. అ అంతే అంట. ఆన్ స్క్రీన్ గూడా వణుకుతది బాగా. ఓకే. హ్మ్. సో, అంటే నేను నార్మల్‌గా ఆ హ్మ్. క్వెషన్ అడిగితే అలా ఎప్పుడైనా రాయించారని ఏదన్నా చెప్తారేమో అనుకుంటే అలా ఏం నేను లేదు. చేయడానికి భయపడ్డా అని చెప్పారు. మాక్సిమం ఏమైనా ఉంటే సజెషన్స్ ఇస్తా గానీ, హ్మ్. అంత డెప్త్‌గా ఎళ్ళిపోయి ఇది చేయాలి, ఇలా చేయాలని జెప్పి ఎప్పుడు డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటుంటుంది. హ్మ్. వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్ దాన్ని అలా ప్లే చేస్తాం ఇష్టం నాకు కూడా. ఓకే. సో, ఇప్పుడు మూవీస్‌లో హీరోయిన్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు హ్మ్. హ్మ్. కంపల్సరీ హీరోకి నచ్చితేనే తీసుకుంటారు. ఆ సెలక్షన్ అంతా హీరోదే. అలా ఏం అండ్ లేదు. ఇప్పుడొచ్చే హీరోయిన్స్ అంతా ఆహాహా! ఇండస్ట్రీ మీద ఒక నెగెటివ్ టాక్ ఒకటి ఉంది. దాని గురించి కార్తికేయ ఆన్సర్ ఏంటి? మాక్సిమం అంటే యంగర్ జనరేషన్‌కి ఏమైపోయిందంటే ఇప్పుడు నేనైనా గూడా ఒక
కుతూహలం అంటారు కదా, నా పేరు బాగుండాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో దానివల్ల వచ్చిన రూమర్ మైట్ బి అవ్వచ్చు, కానీ మాక్సిమం చాయిస్ అంతా ఎప్పుడైనా డైరెక్టర్ది, ప్రొడ్యూసర్ది ఉంటుంది. థర్డ్ ఆప్షన్ కింద బాగుందా బాగాలేదని ఒక ఒపీనియన్ అడుగుతారు అంతే. అడగాలి కాబట్టి అడుగుతారు అంతే. ఓకే. సో అంటే ఇప్పటి వరకు అంటే పెద్ద పెద్ద మూవీ కాస్టింగ్ అలా ఉంటుంది అని విన్నాను. లేదు లేదు, అలా ఏం లేదు అలా ఏం లేదు అస్సలు. ఓకే. ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఇప్పుడు డైరెక్టర్ రాసుకున్న ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టు, ఎగ్జాంపుల్ కలియుగమే తీసుకుందాం. కలియుగం తీసుకున్నప్పుడు వి థాట్ ఆఫ్ మేక్ చూసింగ్ ఒక క్యారెక్టర్స్లో అరౌండ్ ఒక 9 మంది వరకు చూసాం. బట్ కావాల్సింది ఏంటి అంటే ఐలో ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఒక క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ టిపికల్గా కావాలి. సో ఈ అమ్మాయిని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఐస్. ఓకే. సో ఆ పర్స్పెక్టివ్లో చూస్ చేసుకోవాల్సి వచ్చింది, కానీ వేరే రీజన్ ఏం లేదు. ఓకే. సో ఏదైనా మంచి సినిమా చేతి వరకు వచ్చి చేయకుండా మిస్ అయిందా? ఓ ఉన్నాయి. ఉన్నాయా? కొన్ని అవి ఐ థింక్ ఒక చెప్పొచ్చో లేదో, బట్ పేరైతే చెప్పను. ఓకే. కానీ ఒక టైంలో వి షాట్ ఏ గుడ్ ఫిలిం, ఒక ఫిలిం మంచి ఫిలిం, బట్ ఒక పెద్ద డైరెక్టర్ వల్ల అది ఆగిపోవాల్సి వచ్చింది. డైరెక్టర్ వల్ల ఆగిపోయిందా? అంటే ఈ డైరెక్టర్ కాదు, వేరే పెద్ద డైరెక్టర్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఓకే. పాలిటిక్స్ అంతే. ఓకే. ఇండస్ట్రీలో కూడా పాలిటిక్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ. ఓకే. అప్పుడు ఎలా ఉండింది ఫీల్? చాలా, ఎందుకంటే ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్, అది చాలా మంచి ప్రాజెక్ట్. అండ్ ఆ టైంలో నాకు తెలిసి అది కరెక్ట్గా ఆ టైంలో రిలీజ్ అయి ఉంటే ఇట్ మైట్ హ్యావ్ క్రియేటెడ్ నాకు చాలా మంచి బూస్టప్ ఇచ్చేది. అది డిఫరెంట్ ప్రాజెక్ట్, అంటే ఒక మంచి ఇన్నోసెన్స్తో ఉండే ఒక మంచి కామెడీ ఫిలిం అది. ఐ థింక్ ఇప్పుడు చేయలేము అది, ఆ స్టోరీ ఆ టైంలో చాలా మంచి స్టోరీ. ఓకే. సో అండ్ ప్రొడక్షన్ కూడా మంచి ప్రొడక్షన్. ఓకే. బట్ అంటే వాళ్ళు రిఫర్ చేసిన హీరోని తీసుకోవాలి అలా లేదు. సినిమా ఆయన డైరెక్టర్ వచ్చేసి పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేసిన ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. బట్ స్టిల్ ఎక్కడో ఉంటాయి ఈగోస్, వాళ్ళ ఈగోస్. దానివల్ల డైరెక్టర్ వల్ల ఆ మూవీ ఆగిపోవచ్చు వచ్చింది. ఓకే. అంటే ఒక్క మూవీయేనా ఇలా? ఒకటే. నా లైఫ్ లో జరిగిన ఒక పాలిటిక్స్ ఇన్సిడెంట్ అదే. ఇప్పటి వరకు మళ్ళీ ఏం చేయలేదు. ఓకే. సో కార్తికేయ గురించి ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేని సీక్రెట్ ఏదైనా ఉందా? ఎవరికి తెలియదు. ఇందాక చెప్పేసా, ఇది 8th క్లాస్ అంతే. ఇంట్లో వాళ్ళకి తనకి తెలుసు, ఎవరికి తెలియదు. సో ఇప్పుడు అమ్మాయి అంటే టచ్ లో ఉందా? ఎవరు? ఆ 8th క్లాస్ అమ్మాయి లేదు, టచ్ లో ఏం లేదు. సో కార్తికేయకి ఏమంటే ఇంట్రెస్ట్? ఫ్రీ టైంలో ఎక్కువ ఏం చేయడానికి ఇష్టపడతాడు? ట్రావెలింగ్ ఇష్టం. నాతోనే, ఇంకెవరితో? సింగిల్ గా ట్రావెలింగ్ ఉంటుందా? సోలో ట్రావెలింగ్ ఇష్టం చాలా. ఓకే. ఏ ప్లేసెస్ ఇప్పటి వరకు అలా విజిట్ చేస్తున్నా? ఎక్కువ అంత ప్లేసెస్ అండ్ ఎక్కువ షూటింగ్ స్పాట్ లోనే తిరగడం వల్ల నేను జనరల్ గా ట్రిప్స్ కి వెళ్ళేది చాలా తక్కువ. మాక్సిమం వర్క్ ఉన్నప్పుడు అలా వెళ్ళినప్పుడు బయట తిరగడం, కానీ ప్లాన్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ కంట్రీ అయితే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడికి వెళ్ళలేదు. అవునా? ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఇంట్రెస్ట్ చూస్ చేసుకుని పెట్టుకుని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి. అంటే ముహూర్తం ఉందా దానికి? ముహూర్తం లేదు, నాతోనే, ఎవరితో లేదు. అంటే మేబీ ఎవరైనా అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంత లేదు. ఓకే. సో ఫ్రీ టైంలో ఎక్కువ ఏం ఫుడ్ తింటా? హీరోలు అనగానే వీళ్ళందరూ ఫిట్నెస్ ఫ్రీక్స్, డైటింగ్ చేస్తారు. బీభత్సమైన ఫుడీ. మమ్మీ బాగా బిర్యానీ కుక్ చేస్తారు. బాగా కుక్ చేస్తుంది. 2 years బ్యాక్ చెప్పాడు దుర్మార్గుడు, మంచి బిర్యానీ పెట్టిస్తా అని చెప్పి. బిర్యానీ చక్కగా చేస్తుంది. అండ్ ఫుడ్ చాలా ఇష్టం నాకు. ఫుడ్ని ఎంజాయ్ చేస్తా. అంటే మరీ కొత్త ఐటమ్స్ ఏవో ట్రై చేయడం ఇష్టం లేదు, కానీ ఎక్కడికి వెళ్ళిన ప్లేసెస్లో ఆ ఫుడ్ని అథెంటికల్ కొంచెం ఆ ఫుడ్ని ఇంట్రెస్ట్ బాగా. కుకింగ్ కూడా చేస్తా? కుకింగ్ బాగా చేస్తాను. ఏం బాగా కుక్ చేస్తారు? చికెన్ కర్రీస్ బాగా చేస్తాను. కొన్ని లైక్ బిర్యానీ రీసెంట్గా నేర్చుకున్నా, బాగానే వచ్చింది. సో అలా కొన్ని చేయగలను హ్యాపీగా. ఓకే. సో ఇంకా బేసిక్గా ఏదైనా కార్ నచ్చితే ఆ కార్లు అంకుల్ మీరిద్దరు వెళ్ళి ఆ కార్లు కొనేస్తారు అని కొనేయడం కాదు, ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలి, వెళ్ళి ఆ సరదా తీర్చుకోవాలి. ఓకే. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత కొనడం ఎన్నిసార్లు జరిగింది? ఓన్లీ టెస్ట్ డ్రైవ్ చేయడం ఎన్నిసార్లు జరిగింది? టెస్ట్ డ్రైవ్ మాకు ఒక రీజన్ ఉండదు. ఓకే. అదే ఒకటి అనుకొని వెళ్తాం, ఇంకోటి తీసుకొని వస్తాం, అంతే. అలా ఉంటుంది. ఓకే. ఒక 40-50 టైమ్స్ టెస్ట్ డ్రైవ్ నాకు తెలిసి నాకు డ్రైవింగ్ లైసెన్స్ రాకముందు నుంచి కూడా నేను టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాను. ఎన్ని కార్లు ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు ఒకటే ఒకటే ఉంది. ఒకటే, కానీ మార్చా.
అంటే ఒకటే ఉంటది. హ్మ్. ఐ థింక్ నాది ఇది 7థో, 8థో. అవునా? ఆ! ఇప్పుడేం కార్ ఉంది? ఇప్పుడు సియాజ్ ఉంది. సిఎస్. ఆ! డ్రీమ్ కార్? డ్రీమ్ కారు ఐ థింక్ త్రిబుల్ కే గనక మంచి హిట్ కొడితే డ్రీమ్ కార్ తీస్తున్నప్పుడు. అదే అసలు బ్రాండ్ నేమ్ చెప్పొచ్చు కదా! అలా అంటే చాలా ఉన్నాయి. హ్మ్. డ్రీమ్ అంటే చాలా పెద్దలో ఉంది. ఓకే. కాకపోతే ఓకే. రీసెంట్ టైమ్స్‌లో మంచిగా తీసుకోవాలనుకుంటే బీఎండబ్ల్యూలో 3 సీరీస్, గ్రాండ్ కూపే 2 సీరీస్ ఓకే. అదొకటి బాగా ఇష్టం. హిట్ కొడితే ఏముందిలే డ్యాడీ అంటే వచ్చేస్తది. అలా ఏం ఇది లేదు. వెరీ ట్రూ కదా! ట్రూ ఏం లేదు. ఇప్పుడు హ్మ్. ఒక ఏజ్ వరకు సెట్ అయింది డ్యాడీ, డ్యాడీ, డ్యాడీ. హ్మ్. ఇంకొక 25 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా నీది నువ్వే సంపాదించుకో అని హ్మ్. అంటారు కదా! అంతే. ఇప్పటి వరకు అన్నారా? అంటే ఆబ్వియస్‌లీ ఓకే. ఇండిపెండెన్స్ ఇప్పుడు ఎవరైనా లైఫ్ పార్ట్నర్‌గా వచ్చారంటే డ్యాడీ, డ్యాడీ షాపింగ్‌కి తీసుకెళ్ళాలి అని ఫోన్ చేస్తాం. అలా చేయం కదా! సో, కష్టం. మనం డెవలప్ చేసుకోవాలి తప్పదు. హ్మ్. అర్థమైంది. సరే ఇప్పటి యాహ్! నుంచి అంకుల్ ఈ ఇంటర్వ్యూ మీరు హ్మ్. చూస్తారు కాబట్టి హ్మ్. ఏమైనా అడిగితే కొనివ్వకండి. అబ్బో! ఇప్పుడేగా ఆన్సర్ వచ్చింది. సో, కొనివ్వకండి. ఆయనే రీసెంట్‌గా అడుగుతున్నారు. అది కొని, ఇది కొనివ్వని. అవునా? అవును అసలా చిన్నప్పటి నుంచి ఆ! ఆంటీ, అంకుల్ ఇంత సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కదా! యెప్. వాళ్ళకిచ్చిన మంచి గిఫ్ట్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు? ఇప్పటి వరకా? హ్మ్. నేనే. అది కాకుండా నార్మల్‌గా. జనరల్‌గా ఎప్పుడో అప్పుడు ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు, ప్లేసెస్‌కెళ్ళినప్పుడు అమ్మకి ఏదో ఒకటి తీసుకొస్తాను. హ్మ్. డ్యాడీకి ఏదో ఒకటి తీసుకొస్తాను. అంటే షాపింగ్ అలా. షాపింగ్ ఆ టైంలో అలా అమ్మని స్పెసిఫిక్‌గా వాళ్ళని తీసుకెళ్ళి కాదు. హ్మ్. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొనుక్కొని వచ్చేస్తాను అలా. అమ్మని ఇంప్రెస్ చేసిన గిఫ్ట్ ఏంటి ఇప్పటివరకు ఇచ్చిన వాటిలో? మాక్సిమం మా అమ్మకి పెద్దగా ఇంప్రెస్ అయ్యే స్టేట్ ఉండదు. ఏం తెచ్చినా ఫస్ట్ రేట్ అడుగుతది. ఓకే. ఎందుకింత అని అంటది. ఓకే. అలా. డ్యాడీకి? డ్యాడీకి ఏమిచ్చినా సరే దాన్ని ఎందుకో బాగా ప్రేమగా ఉంచుకుంటాడనమాట. హ్మ్. నేనెప్పుడో ఇంటర్‌లో ఉన్నప్పుడు ఫాదర్స్ డేకి ఒక మంచి కాస్ట్‌లీ పెన్ ఒకటిచ్చా. ఓకే. అది ఇప్పటికి జేబులో పెట్టుకొని తిరుగుతాడు. స్టిల్. స్టిల్ అలా. ఓకే. నైస్. అండ్ హీరో అనగానే హ్మ్. వీళ్ళు సినిమాలు చేస్తారు. ఓకే. అంతవరకు ఫైన్. ఈ సినిమా చేసే గ్యాప్‌లో ఫ్రీ టైమ్ ఉంటది కదా! ఈ ఫ్రీ టైమ్‌లో వీళ్ళు ఏం చేస్తారు? అంటే లైక్ బిజినెస్‌లు చేస్తారా? నెక్స్ట్ సినిమా రాకపోతే వీళ్ళకి హ్మ్. ఇన్‌కమ్ ఎలా వస్తది అని ఆలోచిస్తారు. యాహ్! అలా ఏమైనా సెకండ్ ఆప్షన్ బిజినెస్ ఉంది. ఉంది. ప్లాన్స్ ఉంది. ఏముంది? ఆహ్, ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ ప్రీ స్కూల్. ప్రీ స్కూల్. హ్మ్. హ్మ్. ప్రీ స్కూల్ చేయాలి. బిజినెస్ అని కాదు. హ్మ్. ఒక బిజినెస్ అయితే ఒక బ్రాండింగ్ కొంచెం ఒక మార్కెట్ అయిన తర్వాత ఒక బ్రాండ్ ఒకటి తయారు చేసి హ్మ్. టెక్స్‌టైల్ బిజినెస్ చేయాలని ఉంది. ప్రీ ఓకే. స్కూల్ ఏంటి అంటే ఐ వాంటెడ్ టు స్టార్ట్ ప్రీ స్కూల్ సంథింగ్ లైక్ మనకి జపనీస్‌లో హ్మ్. కొన్ని కల్చర్స్ ఉంటాయి. హ్మ్. నాకు తెలిసి ఇండియన్ ప్రీ స్కూల్స్ ఆర్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అవును. వాటితో కంపేర్ చేస్తే మనకిక్కడ చాలా తక్కువున్నాయి అలాంటివి. హ్మ్. లైక్ అంటే చిన్నప్పటి నుంచే సిలబస్‌లు, ఎడ్యుకేషన్ ఇవే తప్ప వాళ్ళకంటూ సెపరేట్ స్కిల్స్ నేర్పించట్ల. అవును. అవును. సో, ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఎ ప్రీ స్కూల్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ వేదాస్. ఓకే. వేదాస్ స్పిరిచ్యువల్‌గా అండ్ ఆల్సో సమ్ చిన్న చిన్న క్రియేటివ్ థింగ్స్ గాని, హ్మ్. వాళ్ళు డెవలప్‌మెంట్‌లో. సో, వాళ్ళకి తర్వాత యూజ్ అవుతాయి. వేదాస్ ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి పెంచే రూట్స్‌ని బట్టే పిల్లలు పెరుగుతారు. ఓకే. సో, నాకు అందుకు ఆ వేదాల్ని ఇవన్నీ గూడా కార్తికేయకున్నాయా చిన్నప్పటి నుంచి? యాహ్! అంటే వేదాలు చదివి నేను పెరగలేదు గానీ, ఏది మంచి, ఏది చెడు అనేది మాత్రం ఒక క్లారిటీగా ఓకే. అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో అవి తక్కువయ్యాయి అవి కాబట్టి చాలా తక్కువయినాయి. హ్మ్. ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు పట్టుకుంటే ఇప్పుడు మనం చూసుకొని ఫోన్ మా అల్లుడు చిన్నప్పుడే వాడు ఇంతున్నప్పుడే కూర్చొని టక 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 గేమ్స్ ఆడుకునేవాడు. హ్మ్. సో, ఆ జనరేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఎళ్ళిపోయింది గానీ, ఎడ్యుకేషన్స్ పరంగా దానికి ఫోకస్డ్‌గా ఇలా ఎలా మార్కులు తెచ్చుకోవాలని చెప్తున్నారు గానీ, హ్మ్. వాళ్ళు ఎంతవరకు గెయిన్ నాలెడ్జ్ చేయాలి, హ్మ్. ఎంతవరకు అనేది చిన్నప్పటి నుంచి రూట్స్ నుంచి వాళ్ళకొక కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్‌ని కరెక్ట్‌గా వాళ్ళకి ప్రీ స్కూల్ టైమ్‌లో ఇంజెక్ట్ చేస్తే, హ్మ్. వాళ్ళకంటూ స్టెమ్ అంటే లైక్ చిన్న రూట్స్ నుంచే గదా! ఎప్పుడైనా బయటకొచ్చేది. ఆ! సో, ఆ వేదాలు స్పిరిచ్యువల్‌గా గూడా ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఒక మంచి కాన్సెప్ట్ ప్రీ స్కూల్ స్టార్ట్ చేయాలని ఉంది. యాక్చువల్‌గా గ్రేట్ అబ్బా! నేను కొంచెం కిడ్ మైండ్ సెట్ కిడ్ అనుకున్నా కానీ చాలా బ్రాడ్‌గా థింక్ చేశారు యెస్. ఈ విషయంలో. నైస్. యాక్చువల్‌గా ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ హ్మ్. యుద్ధం హ్మ్. హ్మ్. ఇన్సిడెంట్ జరుగుతుంది కదా! ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది గదండీ! ఆబ్వియస్‌లీ ఎవరు గెలుక్కున్నారు ఫస్ట్? హ్మ్. యుద్ధం చేయడం కరెక్టేనా? యుద్ధం అనేది అది పెద్దోళ్ళకి వాళ్ళకే తెలుస్తది.
హ్మ్. ఎందుకంటే వేరియస్ ఆఫ్ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి. హ్మ్. బట్ యాజ్ అ హ్యూమన్గా నేనైతే అనుకునేదైతే 100% హ్మ్. పీస్ఫుల్గా ఏదన్నా సాల్వ్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. హ్మ్. ఈవెన్ వాళ్ళ లైఫ్స్ అయినా మన లైఫ్స్ అయినా ఎవరిదైనా లైఫ్సే. ఆ! సో ఏదున్నా సరే కంప్లీట్గా అది సెటిల్ అయ్యేది కాదు. హ్మ్. ఏదో ఒక చిన్న హోప్ పీస్ఫుల్గా జరిగితే హ్యాపీగా ఉంటుంది ఓకే. అంతే. సో, ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేసి సక్సెస్ చూసి ఆల్రెడీ సపోర్ట్ ఉండి కూడా 'కార్తికేయ' ఇంకా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆబ్వియస్లీ కదా! ఈ హిట్ కొట్టిన తర్వాత ఇంకా మనిషి హిట్ కోసం వెయిట్ మళ్ళీ చేస్తుంటాం. వెయిట్ చేస్తూ సో ఉంటారు. అది నెవర్ ఎండింగ్ లవ్ హ్మ్. స్టోరీ అది. అంటే మనకు ఆల్రెడీ కొంచెం పిల్లర్స్ ఉన్న 'కార్తికేయనే' ఇలా ఆలోచిస్తుంటే అప్‌కమింగ్ ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది? అప్కమింగ్ ఇస్ వెరీ వెరీ మచ్ డిఫికల్ట్ అండి. హ్మ్. వాళ్ళు డిఫికల్ట్ అంటే వాళ్ళు చూస్ చేసుకునే ప్యాషన్ని పట్టుకొని కరెక్ట్‌గా వచ్చేవాళ్ళు ఉంటే ఐ థింక్ నా ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్‌లోనే హ్మ్. నా గ్రూప్ ఆఫ్ చైల్డ్ ఆర్టిస్ట్ గ్రూప్‌లోనే హ్మ్. ఆహ్, చాలా మంది లిటరల్లీ చెప్పారు. హ్మ్. ఇంకా నువ్వు దాన్ని పట్టుకొని గట్టిగా హార్డ్ వర్క్ చేస్తున్నావు. హ్మ్. వి ఆర్ సో ప్రౌడ్. హ్మ్. మేము చేయలేక వదిలేసి వచ్చేసాము. మేము ఆ! డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో వేరే ఫీల్డ్స్‌లో అవును. సెటిల్ చాలా అయిపోయాము. మంది అసల లేరు. ఎక్కడ హ్మ్. కనిపించట్లేదు. సో కొంతమంది లైక్ నేను గాని, తేజ గాని హ్మ్. అండ్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ అభినవ్ అని హ్మ్. వాడు కూడా ఇప్పుడు హ్మ్. అప్‌కమింగ్‌లో వస్తున్నాడు. హ్మ్. సో ఇలా మేము కొంతమంది వెరీ ఫ్యూ వి ఆర్ ట్రైయింగ్ సో హార్డ్ టు హ్మ్. గెట్ ఆన్ అగైన్ హ్మ్. అలా. సో, అప్‌కమింగ్ వచ్చే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? ఓన్లీ పేషెన్స్ అండ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్. ఓకే. సీ 3 సింపుల్ అంతే. ఏదో రూట్స్‌లో ఎళ్ళిపోయి ఏదో చేయాలని కాదు. హ్మ్. పేషెన్స్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. నాకు ఆహ్, ఇప్పటికి ఉంటది లోపల ఇంకా అవ్వలేదని. బట్ స్టిల్ పేషెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇంక్లూడింగ్ విత్ హార్డ్ వర్క్. హ్మ్. మనం హార్డ్ వర్క్ గూడా ఏదో ఫిజికల్‌గా జిమ్‌లకెళ్ళిపోయి చేసేసుకొని నేను కష్టపడుతున్నానంటే హార్డ్ వర్క్ ఇస్ సంథింగ్ డెడికేషన్ ఆఫ్ దాని మీద ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. ఒక 80% ఆఫ్ లైఫ్ నేను కంప్లీట్‌గా దాని మీద పెట్టేసాను ఇంక. ఓకే. ఇంక నాకు వేరే ధ్యాస లేదు. ఓకే. సో, ఒక ప్రాపర్‌గా వెళ్ళాలనుకున్నప్పుడు 2 పడవల మీద కాళ్ళు కాదు. ఒక పడవ మీద కాలేసి హ్మ్. ప వెళ్ళే వేలే చూసుకోవాలంతే. ఓకే. సో, చాలా మాట్లాడేసాడు. అసలెప్పుడు యెస్. చూసినా సింగిల్ వర్డ్ ఆన్సర్స్ చాలా ఇన్నోసెంట్ ఆన్సర్స్ ఉంటుండే. అంటే ఇప్పుడు 'త్రిబుల్ కే' ఎఫెక్ట్. ఓవర్ క్యారెక్టర్‌లోకి దిగిపోయాను. ఎక్స్‌ట్రా జోష్ వచ్చేసింది. ఆ! సో, ఫైనల్‌గా ఆడియన్స్ అందరికి ఏదైనా కన్వే చేయాలనుకుంటే ఏం చెప్తారు? యెస్. ఐ థింక్ ఆడియన్స్‌కి ఆహ్, వాళ్ళ నుంచి గెట్ సో మచ్ ఆఫ్ మెసేజెస్ గాని, ఇప్పుడు హ్మ్. చిన్నప్పుడు మూవీస్ గాని, రీసెంట్ టైమ్స్‌లో చూసినప్పుడు వాళ్ళందరూ గూడా కీప్ ఆన్ పోస్టింగ్ మీ యూర్ గుడ్ టాలెంటెడ్, మంచి స్క్రిప్ట్ చూజ్ చేసుకోండి. హ్మ్. అండ్ దే నాకది మంచి బాగా సపోర్టింగ్ అనిపిస్తది. హ్మ్. అండ్ ఐ ఐ డెఫినైట్‌లీ వాంటెడ్ టు ఎంటర్‌టైన్ పీపుల్. హ్మ్. అండ్ నాకంటూ ఒక మంచి మార్కెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఈవెన్ ఐ వాంటెడ్ టు లిఫ్ట్ సమ్ ఆఫ్ మై అప్‌కమింగ్ నా పక్కనున్నోళ్ళని వాళ్ళని గూడా పైకి లేపాలి. ఓకే. అది ఇట్స్ మై ఆహ్, లైఫ్ టైమ్ డ్రీమ్ అది. ఓకే. సో, కార్తికేయన్ నేను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. యెప్. నిజంగానే హార్డ్ వర్కరు. నిజంగానే పేషెన్స్ గూడా అంతే యాహ్! ఉంది. అండ్ ఇప్పుడు ఈ 'త్రిబుల్ కే' గురించి విన్న తర్వాత నాకు గూడా ఆ స్టోరీ మీద కొంచెం హై యెస్. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. వన్స్ మార్కెట్‌లో డెఫినైట్లీ. వచ్చిన తర్వాత గూడా మంచి సక్సెస్ యాహ్! అవుతుంది, హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఒక మంచి పార్టీతో, మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో డెఫినైట్లీ. తప్పకుండా కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ ష్యూర్. కమింగ్. థాంక్ యూ సో మచ్.